Hi, Mahesh Babu is with us. ఆంధ్ర కింగ్ తాలూకా డైరెక్టర్ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమా గురించి కొంచెం డీప్ డైవింగ్ అండ్ అనలైజింగ్ కి కలిశాను. హాయ్, హౌ ఆర్ యూ? హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ ఏ ఫిల్మ్ బై స్టికింగ్ టు ద స్టోరీ, బీయింగ్ ట్రూ టు ద స్టోరీ, నాట్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సో కాల్డ్ కమర్షియల్ ఫార్ములా అలా అని కాకుండా మీరు రైటింగ్లో ఏది రాశారో అది అది 100% తీయగలిగారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇన్ టుడేస్ వరల్డ్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ వాట్ ఐ ఫౌండ్ ఈజ్ ఇటువంటి స్టోరీ మీరు ఎటువంటి మెటా రిఫరెన్సెస్, మీమ్ కంటెంట్, రిఫరెన్స్ టు ద ఆ టైంలో 2002 అంటే అప్పుడే ఒకటి వచ్చింది, ఖుషి అంత ముందు రిలీజ్ అయింది. సో ఎటువంటి రిఫరెన్స్లు ఏమీ లేకుండా ఒక ఐడియలిస్టిక్ వరల్డ్ సెట్ చేసేసి సినిమా తీశారు. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ అన్ యూనివర్సల్ ఫిల్మ్. అంటే నువ్వు ఏ లాంగ్వేజ్ వరకు చూపించినా ఐడియలిస్టిక్గా కనిపిస్తుంది. ద మూమెంట్ యూ పుట్ సమ్ లోకల్ రిఫరెన్సెస్, సమ్ స్టార్ రిఫరెన్సెస్ అయితే ఇట్ ఈస్ లిమిటెడ్ టు తెలుగు ఓన్లీ. వేరే లాంగ్వేజ్లో చూసిన వాళ్ళు అంత కనెక్ట్ కారు. దిస్ ఈస్ లైక్ ఏ ఫిల్మ్ దట్ కెన్ కనెక్ట్ టు అదర్ లాంగ్వేజెస్. గోయింగ్ డౌన్ ద లైన్ ఓటీటీలో వాటిలో ఐ థింక్ ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ రికగ్నిషన్ బికాస్ ఆఫ్ దట్ స్టోరీ లైన్. ఇంకొకటి వచ్చేసేసి జనాలు ఎవ్రీబడి లుక్స్ ఫర్, ఇందులో క్యారెక్టర్గా హై ఉంది, బట్ పీపుల్ వాంట్ సమ్ రిఫరెన్సెస్. అసలు సంబంధం లేని సినిమాల్లో కూడా హీరోతో ఏదో ఒక నేను ఆ హీరో ఫ్యాన్ అని ఒక పాపులర్ సాంగ్ని పెట్టేసేసి దే ట్రై టు క్యాష్ ఇన్. మీరు అలా చేయలేదు. సో దట్ ఈస్ బోత్ అడ్వాంటేజ్ యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజ్. సో ఈ ఆస్పెక్ట్లో వాట్ వర్ యువర్ థాట్స్? అంటే మీకు వేరే సజెస్ట్ చేసి ఉండొచ్చు కదా, యూ కెన్ క్యాష్ ఆన్ సమ్ నాస్టాల్జియా మెమరీస్. First of all, thank you, Jivi garu, for the reviews and also for the good words about the film. Now, talking about setting up the premise, what you mean is basically the premise. So, ఇప్పుడు ఆడియన్స్లో రకరకాల మనందరం ఆ టైంలో ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్, ఒక గ్రూప్ వచ్చి ఒక స్టార్కి ఫ్యాన్లు అయ్యి ఉంటాం. రైట్. మనం ఎప్పుడైతే ఇతను ఒక పర్టికులర్ స్టేజ్లో ఉన్న ఒక స్టార్ అని అన్నామో, ప్యారలల్గా అంటే మానే ఇదా కంపారిజన్ వస్తుంది అన్నమాట. అలా ఉండకుండా న్యూట్రల్గా సినిమాని ఫాలో అవ్వగలగాలి. అండ్ ప్రతి ఆడియన్లో వాళ్ళు అభిమానించే వ్యక్తిని సూర్యలో చూసుకోవాలనేది మన ఇంటెన్షన్. సో అందుకనే అతనికి ప్యారలల్గా ఎప్పుడైతే మన ఎగ్జిస్టింగ్ స్టార్స్ని పెట్టామో, సూర్య మనోడు కాదు, మన స్టార్ కథ కాదనమాట మీరు చెప్తుంది, ఇంకోటి ఎవడో కదా అయిపోతుంది కాదు. మన ఇంటెన్షన్ నీలో ఉన్న అభిమానిని వాళ్ళలో చూసుకోవాలి, సాగర్లో చూసుకోవాలనేది. సో నువ్వు అభిమానించే స్టార్ని సూర్యలో చూసుకోవాలనేది. సో అప్పుడు ఎప్పుడైతే రిఫరెన్సెస్ పెట్టను, అది మోర్ యాక్సెప్టబుల్ టు ద ఐడెంటిఫైయబుల్ గా ఉంటుంది. రైట్. దట్ వాజ్ కోర్ ఇంటెన్షన్. And so for some extent I think we succeeded in what we want. అంతే, ఒక పర్టికులర్ గా ఒక సెక్షన్ కాదు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆర్ ఎక్కువ ఫ్యాన్స్, బాగా అభిమానించే ఫ్యాన్స్ అందరికి దే కుడ్ ఐడెంటిఫై దెమ్సెల్వ్స్. కరెక్ట్. అందుకే అది. ఇంకోటి ఇందులో టేక్ ఆఫ్ ఏ ఉపేంద్ర దీంతో ఉంటుంది. ఐ థింక్ 15-20 minutes ఉందా అది, బిఫోర్ రామ్ ఎంటర్స్. 18 to 19 minutes. సో దట్ ఈస్ ఆల్సో, అంటే ఈ సినిమాలో కొన్ని మామూలు రెగ్యులర్ సినిమాల్లో, తెలుగు సినిమాల్లో చూడండి ఏంటంటే హీరో ఇంట్రడక్షన్. అంటే ఈ సినిమాకి హీరో ఇంట్రడక్షన్ అంత లేట్గా రావాల్సిన పని లేదు. కానీ మీరు ఉపేంద్ర గారు ఎస్టాబ్లిష్ చేసి తర్వాత రామ్ని ఎంటర్ చేశారు. దట్ ఈస్ వన్ థింగ్. రెండోది వచ్చేసేసి హీరోయిన్ స్లాపింగ్ ద హీరో. అది కూడా మామూలుగా ఫ్యాన్స్ ఎక్కువగా డైజెస్ట్ చేసుకోలేని ఆస్పెక్ట్ ఫర్ తెలుగు ఫిల్మ్స్. అది మీరు చాలా కన్విన్సింగ్ గా చూపించారు. సో ఈ రెండు మీరు బ్రేక్ చేసినాక అనిపించింది స్టీరియో టైప్. ఫస్ట్ వచ్చి సార్ స్క్రీన్ ప్లే డిమాండ్ చేసింది. ఇట్ వాజ్ నాట్ లైక్ ఇంటెన్షనల్లీ లేట్గా తీసుకొస్తే ఇంకోటి ఏదో అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కానీ ఉంటుందని కాదు.
ఈ కథని మీరు ఫీల్ అవ్వాలంటే సూర్య క్యారెక్టర్ని కంప్లీట్గా తెలియాలి. సో అతన్ని ఎందుకని ఒక ఒక వ్యక్తిని కలవాలనుకుంటున్నాడు అనేది మనం ఫీల్ అవ్వాలి. రైట్. అప్పుడు ఆ జర్నీని మనం స్మూత్గా ఎంజాయ్ చేయగలుగుతాం. అతను తెలుసుకున్న కథ తన మీద ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేస్తుంది అనేది మనకు అతను స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే ఫాలో అవ్వగలుగుతాం అనేది దట్ వాజ్ ఇంటెన్షన్. అండ్ దాన్ని యాక్సెప్ట్ నేను రాయడం కన్నా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసిన రామ్ గారికి వీ షుడ్ గివ్ ద క్రెడిట్. అదే నేను చెప్పేది. రైట్. సో హీ వాజ్ సో గ్రేషియస్ ఇనఫ్ అండ్ వీ హ్యాడ్ దిస్ డిస్కషన్ ఈ మినిట్లో వస్తుంది ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ కానీ ఫ్రమ్ ద యాక్టర్ కానీ ఉన్నాయి. బట్ నేను రామ్ గారికి అప్పుడు చెప్పిందంటే ద మోర్ ద వెయిట్ ద క్రేవింగ్ ఇంక్రీజెస్. మనం మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసే సీన్ కిక్ ఇస్తే సరిపోద్ది. ఆ క్రేవింగ్ ఒక్క సెకండ్లో And it is going as per the screenplay కాబట్టి they won't feel any lag also. He's gracious enough to accept and also he's part of it and I never objected my thought process also. Okay, it's just a discussion కానీ ఎప్పుడు అబ్జెక్ట్ చేయాల. ఈ సినిమాని ఆయన ఆర్గానిక్గా చూసారు నాతో పాటు. సెకండ్ హీరోయిన్ స్లాపింగ్ హీరో నేనేమంటానంటే సార్ 15-20 నిమిషాల తర్వాత కూడా మనం కథలో క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వకపోతే ఇంకా మనం ఒక రామ్ గారినో లేకపోతే ఇంకో ఉపేంద్ర గారినో లేదా ఇంకో XYZని చూస్తూ ఉంటే మనం ఇంకా అల్టిమేట్లీ వీ ఫెయిల్డ్. వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద మూడ్ ఆఫ్ ది ఫిలిం, ద వరల్డ్ ఆఫ్ ది ఫిలిం అండ్ వీ హ్యావ్ టు ఫాలో ద క్యారెక్టర్. నాట్ సో మహాలక్ష్మి is slapping Sagar and that can happen in this film. Right. It's not. Don't look it as actors. Bhagyashree slapping Ram garu. It's not like that. Yeah. Then as I told you earlier, it is more like a content driven film, not a star vehicle kaditi content, the story driven film kabatti ila cheyagaligaru, which is not possible in other films. I don't think so, sir. Every star అనేది ఏంటి అంటే ఫండమెంటల్గా స్టార్ ఈజ్ where I feel large number of people gets connected to their body of work. Right. And lot of credibility in fact. Right. ఓ పర్టికులర్ స్టార్కి ఓ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మీద దగ్గర ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. మా వాడు సినిమా తీస్తే నేను 150 పెట్టి చూడొచ్చు, ఆర్ మా వాడు చెప్పే డ్యాన్స్, మా వాడు చెప్పే మాట, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ లైక్ అనేది ఒక కనెక్ట్ ఏర్పడి ఉన్నదే స్టార్డమ్ అని నేను ఫీల్ అవుతా. సో ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో when we are approaching a particular star, I will definitely think about using their skill set. ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో అనేది తెలుసుకోవాలి, కానీ దానికి సక్కం కాకూడదు, దానికి బౌండ్ అయిపోయి మన కథను మార్చేసుకుని అట్లా ఉండకూడదు. మన కథలో ఆ ప్లేస్మెంట్ రైట్గా తీసుకొస్తే అది కథలో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు రామ్ గారు ఫస్ట్ సాంగ్ ఆయన ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు సాంగ్ వస్తుంది అంటే థియేటర్ ముందు డ్యాన్స్ వేస్తాడు. యూజువల్ ఫార్మాటే కదా అది, హీరోని ఓపెన్ చేయగానే సాంగ్ అనేది యూజువల్ ఫార్మాట్. బట్ వై వీ డోంట్ ఫీల్ అంటే వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ సిచ్యువేషన్ వేర్ the fans will dance for the star. So FDF ఆర్గానిక్ గా ఉంది, క్యారెక్టర్ లో ఉంది. అదే నేను కాలేజ్లో ఓపెన్ చేసి అక్కడ డాన్స్ పెట్టుంటే యూ వుడ్ హావ్ ఫెల్ట్ ఆర్గానిక్. జస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద FDFS కాబట్టి దాన్ని ప్లాన్ చేయగలిగాం కాబట్టి ఇట్ ఫెల్ట్ వెరీ ఆర్గానిక్. ఇంకోటి ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్ కెరీర్ రామ్ సినిమాలో లిప్ లాక్ ఉంది. అదే అంటున్నాను, మనకి ఏం క్యాలిక్యులేషన్స్ లేవు సార్. సో లక్కీలీ స్టార్స్ కూడా ఏం క్యాలిక్యులేషన్స్ లేవనే నేను ఫీల్ అవుతున్నాను సో ఫార్ నేను ట్రావెల్ చేసిన స్టార్స్ అందరికీ. అండ్ ఎస్పెషల్లీ రామ్ సార్ ఆయన హీఈస్ విల్లింగ్ టు డూ సంథింగ్. కరెక్ట్గా ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను వెళ్ళాను. సో నేను చెప్పిన ప్రతి సీను ఆయన ఎంజాయ్ చేశారు. ఫస్ట్ ఆడియన్గా ఎంజాయ్ చేశారు. తర్వాత నాకు 3 days తర్వాత ఒకసారి ఫోన్ చేసి మళ్ళీ రమ్మన్నారు. వెళ్తే ఆయన ఏమన్నారంటే, మహేష్ డి యూ రియలైజ్ ఇంటర్వెల్ ఫైట్ లేదు, క్లైమాక్స్ ఫైట్ లేదు, దెర్ ఇస్ నో ఇంట్రడక్షన్ సాంగ్ ఫర్ సే, లైక్ యూనో హీరో వచ్చేసి డాన్స్ చేస్తాం అంటే లిరిక్ కూడా హీరో మీద ఉంటుంది కదా యూజువల్లీ, ఇంట్రడక్షన్ నువ్వు అది చేయి ఇది చేయి అని ఒకటి ఏదో ఉంటుంది కదా. సో దట్ వాజ్ నాట్ దేర్. ఐ హ్యావ్ నెవర్ డన్ ఏ ఫిల్మ్ లైక్ దిస్ అని అన్నారు. సో దెన్ నేను కొంచెం ఐ వాజ్ టేకెన్ బ్యాక్ దట్ ఈజీ ఎక్స్పెక్టింగ్ ఆల్ ఆఫ్ దిమ్ అనే ఒక చిన్న క్వశ్చన్ లోపల విత్ ఇన్ ద ఫియర్. అండ్ దెన్ హీ సెడ్
ఐ అప్రిషియేట్ యూ అని చెప్పారనమాట. రైట్. అంటే మీరు నా గురించి ఏదో మార్చేయాలనే ప్రయత్నం చేయకుండా నువ్వేం చెప్పాలన్నా చెప్పు అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సిట్టింగ్ వెల్. సో దాన్ని అప్రిషియేట్ చేయడానికి పిలిచారు. నేను కరెక్షన్ చెప్తారేమో అనుకుంటా. దట్స్ అ గుడ్ పార్ట్ ఆఫ్ ఇట్. చాలా డిస్టింక్ట్ గా ఇందులో అబ్జర్వ్ చేసింది అంటే మురళీ శర్మ గారి డైలాగ్ డెలివరీ. ఆయన ఒక టోన్ లో చెప్తారు. అన్ని సినిమాల్లో ఒకే టోన్ ఉంటుంది. సో ఆయన డైలాగ్ డెలివరీకి వచ్చేసరికి దెర్ ఈస్ నో వెరైటీ. బాగుంటది, ఇట్ క్లిక్స్ ఎవ్రీ టైమ్. కానీ ఇందులో చాలా డిఫరెంట్ గా ఉంది, వెరీ ఎఫెక్టివ్ గా ఉంది. సో ఏం చేశారు అతనికి? అండ్ మురళీ శర్మ గారికి యాక్చువల్లీ ఈజ్ నాట్ ఫెమిలియర్ విత్ అవర్ గోదావరి డిస్ట్రిక్ట్. అది కోర్ కదా. అవును. సో ఆయన ముంబైలో పెరగడం వల్ల తెలుగువారు అయినా కొంచెం అది చాలా దూరం అనమాట ఆయనకి ఆ క్యారెక్టర్. ఆయన కొన్నిసార్లు అడిగారు, నిజంగా ఇలా బిహేవ్ చేస్తారా, నిజంగా ఇలా మాట్లాడతారా మహేష్, ఐ యూ రైట్ అని అన్నీ అడుగుతూ ఉండేవారు. బట్ ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఆఫ్ హిమ్ ఏంటంటే చాలా హోంవర్క్ చేసుకొస్తారు. నేను పొరపాటున సీన్ పేపర్ ఒక అట్లీస్ట్ 2 days బిఫోర్ పంపించమంటారు. అది ప్రిపేర్ అయ్యి నేను ఏ టైమ్ ఆఫ్ ది షూట్లో ఉన్నా సరే మళ్ళీ ఆయన ఒక వాయిస్ మెసేజ్ పెట్టి ఈ డైలాగ్ ఇలాగే చెప్పాలా, నువ్వేమనుకుంటున్నావు ఒక వాయిస్ మెసేజ్ పెట్టు అని చెప్పి ఒక కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట. అంటే బిఫోర్ హీ కమ్స్ టు ద సెట్ హీ నోస్ వాట్ హీ హ్యాస్ టు పర్ఫార్మ్ దట్ డే. అండ్ నాకు ముందు సినిమాలో కూడా మురళీ సార్తో నేను చేసా, ఒక మంచి వేవ్ లెంత్ సెట్ అయింది. సో ఆ గివ్ అండ్ టేక్ చాలా ఈజీగా కంఫర్టబుల్గా అనిపించింది మాకు. అంటే యూనో whenever I come with a thought, he is excited to listen to it and he will try to place himself in that thought and generate something which is more better than what I've told. So because he is such a kind of an actor, Right. so he can pull off anything. And ఎప్పుడైతే డిక్షన్ వచ్చిందో, ఇఫ్ యూ సీ హిస్ క్లోజ్అప్స్, expressions were captured differently and also it was ఆ డిక్షన్ వల్ల కూడా అతని బాడీ లాంగ్వేజ్ కొంచెం చేంజ్ అయినట్టు కూడా మారింది. కొత్త యాక్టర్ని చూసినట్టు ఉంటుంది. It was great Yeah. experience. ఎస్పెషల్లీ దట్ కన్ఫ్రంటేషన్ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ ఉంటుంది కదా, అందులో హీ హాస్ టు వెంట్ అవుట్ ఎ లాట్. Yeah. అది అంటే అరుస్తున్నా కూడా యాక్సెంట్ మారిపోకుండా జెన్యున్ గా చేశారు అది. చాలా బాగా చేశారు. హీజ్ ఎన్ ఇంటెన్స్ పర్ఫార్మర్ అండి. అంటే హోల్ డే సీన్ ఇచ్చిన తర్వాత ఐ థింక్ ఇంటర్వెల్ సీన్ వీ షార్ట్ ఇట్ ఫర్, ఐ మీన్ ద థియేటర్ ఎపిసోడ్ వీ షార్ట్ ఇట్ ఫర్ మోర్ దాన్ 2 days. ఓకే, 2.5 days అంత షూట్ చేసి. సో కాన్స్టెంట్లీ హీస్ ఆన్ దట్ మోడ్. హీ విల్ నాట్ టాక్ టు ఎనీబడి. ఇట్ ఈస్ ఓన్లీ బిట్వీన్ రామ్ సార్ అండ్ మురళీ సార్ అండ్ నేను డిఓపి. దెర్ ఇస్ నో ఎక్స్ట్రాస్ లేరు ఎక్కువ. ఇఫ్ యూ సీ లిమిటెడ్ థింగ్ అండ్ ఒక కైండ్ ఆఫ్ వైబ్లో చేసాం. యూనో వీ వర్ జస్ట్ మెడిటేటింగ్ విత్ ద సీన్. మీ రామ్ సార్, మురళీ సార్, దట్ ఎప్పుడైతే అవతల పర్సన్ సిన్సియారిటీ చూసి నీకు ఇంకో ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, యూ విల్ గెట్ ఇన్ టు దట్ మూడ్ ఈవెన్ మోర్ అనమాట. సో మురళీ సార్ బ్రింగ్స్ దట్ ఆన్ ద సెట్. అంటే ఆ సిన్సియారిటీ వల్ల ఆయన ఒక ఏదో షార్ట్ గ్యాప్ అని తక్కువని వెళ్ళిపోయి మళ్ళీ రావడం అదేం ఉండదు. గ్యాప్ వెళ్ళటం తప్పని కాదు. హీ విల్ ట్రై టు మెయింటైన్ ద మూడ్ ఆన్ ద సెట్ అండ్ ఇట్ విల్ స్ప్రెడ్, ఆ వైబ్ అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నాకు ఇందులో ఆ స్క్రీన్ ప్లే కూడా బాగా నచ్చింది. అంటే ఒక ప్లాంట్ సీడ్ ని ప్లాంట్ చేయటం, దెన్ పే ఆఫ్ అవుట్ సమ్ టైమ్. బిగినింగ్ లో అతనికి స్పీచ్ ఇష్యూస్ ఉన్నాయని చూపించారు. దెన్ అగైన్ వన్ ఈజ్ కన్ఫ్రంటెడ్, అంటే అతను అంతగా ప్రేమించే అమ్మాయి దొరకదు అన్నప్పుడు హీ గెట్స్ డిజెక్టెడ్ అండ్ దట్ ఓల్డ్ థింగ్ క్యాచెస్ హిమ్. దాని నుంచి హౌ హీ ఓవర్కమ్, ఎంటైర్ షాట్ ఈస్ చాలా ఎఫెక్టివ్ గా ఉంది, వెరీ. అండ్ అగైన్ గ్యాదరింగ్ అంత కరేజ్ అంత తెచ్చుకొని చెప్పి దెన్ ఛాలెంజ్ చేయటం. అంటే అది ఆ సీన్ లోనే దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ ఆర్క్ ఇన్ దట్ ఫిల్మ్, ఆర్క్ ఇన్ దట్ సీన్. అది చాలా బాగా వర్క్ అయింది అనుకోవటం. అంటే దట్ వాస్, అంటే మేము అనుకున్నాం, అంటే అది రైటింగ్లోనే ఉండింది. బట్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్, నాకు అగైన్ రామ్ సార్ ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండి ఏదో ఒకటి చెప్తానికి ఏంటంటే, అంటే ఆయన అప్లిఫ్ట్ చేస్తూ ఉంటారు మన మూడ్ని. రెగ్యులర్గా
మనకు సినిమాల్లో ఛాలెంజ్ చేసే సినిమాలు ఏవైతే ఉన్నాయో ఒక కోపంతోని ఒక ఉప్పొంగి విషయాన్ని చెప్తారు. హీరోయిజం హీరోయిజంతో ప్లస్ చెప్తారు. యాంగర్. ఆయన అన్నారు, డిడ్ యూ మెన్షన్, ఆయన నాకు ఛాలెంజ్ లాగా, టెల్ మీ వన్ సీన్ వేర్ దట్ ఈస్ క్లోజర్ టు అవర్ సీన్ అని. బికాస్ పర్ఫామ్ చేసేది ఆయన కదా. అంటే ఆయన ఏమనంటే, యూ పుట్ మీ ఇన్ ఎ సిచ్యువేషన్ వేర్ ఐ హ్యావ్ టు గో డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్ టు ఎ పాయింట్ వేర్ ఐ బ్రేక్ మై సెల్ఫ్ అండ్ దెన్ emoted. ఎక్స్ప్లోడ్. Expert. So hero suffering so much in an interval scene is where it's a kind of newness which actually I haven't thought in that line. I was just looking at like అతను ఇంటర్ప్రిటేషన్ అది. రైట్. నేనేమనుకుంటాను, ఎస్ ఆ పిల్లడికి ఇది ఉంది, మళ్ళీ ఇక్కడ వస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన ఇలా ఎరప్ట్ అవుతాడు అనేదే నా ఫ్లో ఆఫ్ థాట్ ప్రాసెస్. సో దోస్ న్యూయాన్సెస్ ఆయన అబ్జర్వ్ చేసి చెప్పి వెన్ హీ బ్రింగ్స్ అవుట్ ఇట్ లైక్ ఎ థాట్, కొన్నిసార్లు హ్యాపీగా ఐ అనిపిస్తుంది. థింక్ దట్ ఈస్ ద బెస్ట్ ఇన్ రామ్ కెరీర్ లోనే. దట్ ఎపిసోడ్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే అటువంటి రాయరు. ఐ మీన్ వీ డోంట్ గెట్ టు అటువంటి సీన్స్ రాస్తే యాక్టర్లే చేసి చేయగలరు, కానీ He is చాలా capable. తక్కువ వస్తాయి Yeah. అటువంటి. ఆయన ఇంకా నాకు ఏమనిపిస్తుందంటే, మన ఇప్పుడు ఒక యాక్టర్ నుంచి ఇంత వచ్చండి, ఇంత ఎక్స్పెక్ట్ చేస్తామండి, ఈయన ఏ చెప్పినా చేయగలిగారు అన్నప్పుడు మనకు కూడా ఛాలెంజ్. ఇంకేం రప్పించవచ్చు అనేది, రప్పించడం కన్నా కూడా ఇంకేమి బై ది ఎండ్ డిఫరెంట్ గా చేస్తే తప్పితే వేరే రావు. రావు. అండ్ మనకు కూడా మన పర్పస్ ఏంటి, మనం ఏదో కాంపిటీషన్ అని కాదు, ఆ సీన్ ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది కదా, ఇంకా ఏదైనా యాడ్ చేయగలరు. సో ఇట్స్ ఎ ఛాలెంజ్ టు అవర్ సెల్ఫ్, లైక్ ఎక్స్ప్లోర్ ఎనఫ్ సో దట్ హీ కెన్ బ్రింగ్ ఇట్ అవుట్. రైట్. సూపర్ ఎక్స్పీరియన్స్ అదే. కమింగ్ టు ద ఛాలెంజ్ పార్ట్ ఆఫ్ ఇట్, జనరల్ గా నాకు ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఎన్ని ఫిల్మ్స్ ఉన్నాయి, ఏవి ఎఫెక్ట్ గా ఉన్నాయంటే, నాకు ఇంతకుముందు ఒక 2 ఫిల్మ్స్ గుర్తుంటాయి. ఒకటి ఛాలెంజ్ సినిమానే, ఛాలెంజ్ ఇంటర్వెల్ ఎపిసోడ్, కాయిన్ ఎగరేస్తాడు. యా, దట్ ఈస్ ద ఫస్ట్ ఓజీ సీన్ ఇన్ మై ఒపీనియన్. దాని తర్వాత పూరి జగన్ గారు రాశారు, డైరెక్ట్ చేయలేదు, బంపర్ ఆఫర్ అని ఒక సినిమా ఉంటుంది, సాయి రామ్ శంకర్ది. చూసారా అది? చూసా. అందులో వాడు ఇంటర్వెల్ ఏంటి, పూరి జగన్ స్టైల్ అన్నట్టు. ఇంటర్వెల్లో జనరల్ గా ఛాలెంజ్ లో ఎలా ఉండేది, ఇఫ్ యు ఆర్ రిచ్, నీకంటే రిచ్ అవుతానని డైలాగ్ ఉంటుంది. ఇందులో ఏమంటాడు, నిన్ను పూరి చేసి నాకంటే తక్కువ తీసుకుని వెళ్తాను. దట్ ఈస్ టిపికల్ పూరి జగన్ స్టైల్ ఇదన్నట్టు. దాని తర్వాత దిస్ ఈస్ ద వన్ వేర్ we see a very powerful challenge scene. As you said, it's not out of ఒక హీరోయిజంతో చేసింది కాదు, అతను ఆ పెయిన్ లోంచి వచ్చిన ఛాలెంజ్ అది కదా, సపరేషన్ నుంచి. రైట్. సో మీ అనుభవంలో వాట్ ఈస్ ద బెస్ట్ ఛాలెంజ్ ఇన్ ద పాస్ట్? See, I'm very much in love with AKT, so I would say AKT has the best challenge scene. దీని ముందు ఛాలెంజ్ సీన్ ఇష్టం. చిరంజీవి గారి ఛాలెంజ్ గుర్తుంది, ఇష్టం. చిన్నప్పుడు చూసిన, టీవీలో ఎక్కువ చూశాను నేను ఆ సినిమా. సో ఆ కాయిన్ తెప్పటం అనేది నాకు గుర్తుంది. అది ఇఫ్ ఐ రిమెంబర్, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. సో ఆ లొకేషన్ కూడా, ఆ ఇల్లు వైజాగ్లో ఉంటుంది, ఒక కార్నర్లో ఉంటుంది. అది ఐ థింక్ అప్పుడు షూటింగ్ ఇచ్చారా ఏంటో. సో ఎప్పుడు ఛాలెంజ్ ఇక్కడే కదా సీన్, ఇలా కాయిన్ ఎగరేస్తారా అని అనిపిస్తుంది. రైట్. ఇది ఇంట్లోనే కదా జరుగుతుంది. అవును. ఆ ఇల్లు వైజాగ్, వెనకాల బీచ్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. వైజాగ్ లో నా స్టోరీ జరిగేది. అవునా. సో అది చిన్న గ్లాన్స్, అంటే అటువైపు వెళ్తున్నప్పుడు, కార్లో వెళ్తున్నప్పుడు, ఇది ఎక్కడ మనం అదేదో సినిమాలో చూసాం కదా అనే ఫీలింగ్ ఉండేది. రైట్. ప్లస్ రెండిట్లోనూ హీరోయిన్ ఇన్వాల్వ్డ్ అండ్ విత్ ఫాదర్ ఇన్ లా. బంపర్ ఆఫర్ కానీ, ఛాలెంజ్ కానీ, ఈ సినిమా కానీ, ఆ ఏజ్ గ్రూప్ లో ఫాదర్లతోనే కదండి వస్తాయి కాన్ఫ్లిక్ట్స్. జనరల్ బ్రదర్స్ ఉంటారు. అంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ దిస్ ఈస్ వే డిఫరెంట్ దాన్ అదర్. నేను ఐ జస్ట్ ట్రైంగ్ టు కంపేర్ అన్నట్టు. ఇంకోటి, ఇందులో మీరు సబ్ ప్లాట్స్ కానీ, థ్రెడ్స్ కానీ చూస్తుంటే,
వన్ ఈజ్ ఫ్రమ్ ద ఉపేంద్ర సైడ్, సాగర్ కాదు, సూర్య సైడ్ నుంచి, దట్ ఈస్ వన్ థ్రెడ్. ఇంకోటి సాగర్ సైడ్ నుంచి. సూర్య అనేది కొంచెం ఒక్క మనీ కోసం వెతకడం అనేది, దట్ వాజ్ ద కాన్ఫ్లిక్ట్ పాయింట్ టు స్టార్ట్ విత్. దాని తర్వాత ఫ్యాన్ని కనుక్కోవడానికి వెళ్తుంటాడు. దట్ ఈస్ ద సూర్య పార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఈ సాగర్ దగ్గరికి వచ్చేసరికి చిన్నప్పటి నుంచి అతనికి పర్సనల్ ఇష్యూ ఉంటుంది, హౌ హీ ఓవర్కమ్ ఇట్. దెన్ వాళ్ళకి ఒక విలేజ్ ఉంటుంది, ఇట్స్ లైక్ పవర్ కూడా ఉండదు అందులో. అండ్ వాళ్ళు మనుషులుగా చూడరు. అదర్స్ థింక్ దట్ దే కాంట్ ఈవెన్ గెట్ ఎడ్యుకేటెడ్. అక్కడి నుంచి కమ్స్ టు అతని ఊహల్లో ఏదైతే అతను మాక్సిమం అనుకుంటాడో, ద బెస్ట్ అనుకుంటాడో అక్కడికి చేరతాడు కదా. ఒకటి వాళ్ళ ఊరికి కరెంట్ తెప్పియటం, లేదంటే అతని దృష్టిలో సినిమా హాల్ ఈస్ ద టెంపుల్ అన్నట్టు, హైయెస్ట్. సో ఒక సినిమా హాల్ కట్టాలనుకుంటాం. ఇవన్నీ ఈ రెండు మధ్యలో ఇంకా సబ్ ప్లాట్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రెండ్ క్యారెక్టర్, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఈస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద స్టార్ అండ్ ద ఫ్యాన్. సో మీరు రాసుకునేటప్పుడు ఎన్ని వాట్ ఆర్ ద మెయిన్ థ్రెడ్స్ అండ్ వాట్ ఆర్ ద సబ్ ప్లాట్స్? So the theme of the film is between the star and fan, and which is the unconditional love that we want to experience anamata. Adi experience cheyadame the theme of the film. At the core point anochu, the soul of the film vachi, it's hope. అంటే ఒక స్టార్ నుంచి తనకు ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో హోప్ తీసుకున్న వ్యక్తి మళ్ళీ how he gives it back to the when he was helpless, unknowingly he doesn't even know that అది మళ్ళీ ఎలా తిరిగిస్తాడు తన స్టార్కి, ఆర్ స్టార్ ఎలా తీసుకుంటున్నాడు, తను ఇచ్చింది తను ఎలా తీసుకుంటున్నాడు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అలా అనిపిస్తుంది. దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ది ఫిలిం, అది చెప్పాలనేది. ఇంక టూ మనీ థింగ్స్ అండి, అంటే లైక్ ఇఫ్ మళ్ళీ హోప్ ఇస్తున్నాడంటే ఇతను ఏదో సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదు, అండ్ త్యాగం చేసి కూడా ఇవ్వచ్చు. త్యాగం. రెండోదని రియల్ లైఫ్లో చాలా తక్కువ మంది సక్సెస్ రేషియో ఉంటుంది. నేను అదే ఫీల్ అయ్యాను. ఎప్పుడో లాంగ్ బ్యాక్ అనుకున్నాను నేను, ఒక ఫెయిల్యూర్ గురించి కథ తీయాలి, అస్తమాన సక్సెస్ఫుల్ పీపుల్లో ఎట్లాగా సక్సెస్ అయ్యారు నలుగురికి తెలుస్తారు, దే ఆర్ ఆల్వేస్ గుడ్. కానీ ఎక్కువ రిలేట్ అవ్వాలంటే 90% మంది వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెట్టి కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు. అండ్ వాట్ ఈస్ దట్ విల్ స్టిల్ డ్రైవ్ దెమ్ ఇన్ లైఫ్ ఇస్ దట్ హోప్. టుమారో ఇస్ దేర్ అనేది హోపే కదా. సో వాడి గురించి కథ చెప్పాలి అనిపించింది. అందుకనే సాగర్ ఫెయిల్ అయినా కూడా హోప్ మాత్రమే మిగిలి ఉంటుంది, వాడికి ఏం మిగిలి ఉండవు. ఇతనికి ఇల్లు కార్లు అన్ని మిగిలి ఉన్నా సరే ఆ హోప్ ఒకటే లేదు. అవును. సో హోప్ ఉంటే చాలు, నీకేం లేకపోయినా పర్లేదు అనేది చెప్పడానికి అది అండర్ కరెంట్ మెటాఫర్ లాగా సెట్ చేసి ఆ చైన్ ని దాన్ని ఒక సింబల్ గా పెట్టి, అది కూడా మంచి బ్రిలియంట్ స్క్రీన్ ప్లే టెక్నిక్ కదా అది. అది అండ్ పవర్ ని కూడా ఒక విలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోప్ అంటే పవర్. అది ఎప్పుడైతే మీకు ఫ్లడ్స్ లో ఈ పడిపోయినాయో వైర్స్, సో పవర్ ఇస్ గాన్, ద హోప్లెస్ విలేజ్ అని చెప్పడానికి మళ్ళీ వాళ్ళు దాని గురించి డిస్కస్ చేస్తా ఉంటే తక్కువ ఒక సన్ రైజ్ లాగా రావటం, అంటే సమ్ సార్ట్ ఆఫ్ లైట్ లాగా ప్రొజెక్ట్ చేయటం. అలాగే మీకు వన్ మోర్ డైలాగ్ కూడా ఉంటుంది, అంటే అస్తమించినప్పుడు అంటే వెన్ ద సన్ ఇస్ సెట్ దెర్ ఇస్ టుమారో అనేది హోప్. అంటే సన్ రైజెస్, సన్ మళ్ళీ ఉదయించడం అనేది ఒక హోప్ ఫర్ ఎవ్రీవన్ లైఫ్ లో కూడా అది రెప్లికాస్ ఆఫ్ హోప్ అన్నమాట. దట్ వాస్ ద సెంట్రల్ సోల్ వాట్ వీ వాంట్ టు కమ్యూనికేట్. కమింగ్ టు రాహుల్స్ క్యారెక్టర్ కానీ, ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ, ఫాదర్ క్యారెక్టర్ కానీ, మురళీ శర్మ గారి క్యారెక్టర్, ఈ మూడు క్యారెక్టర్స్ ఆర్ వెరీ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇన్ ది సెన్స్ ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే దెర్ ఇస్ అ కంప్లీట్ స్టోరీ. ఇన్ ది సెన్స్ వాడు ఒక పిల్లాడిని చదివించాలనుకుంటున్నాడు, గ్రామం నుంచి వచ్చి వాడు చదువుకోలేకపోయాడు, ఒకరి వల్ల అది బయటపడ్డాడు, అందుకని అభిమానించాడు. అభిమానించడం వల్ల తను ఎప్పుడు ఇంకా ఆడు ఏం చేసినా ఆడు ఓకే, బికాస్ విచ్ ఐ కుడ్ డూ ఎ ఫిల్మ్ స్టార్ కుడ్ డూ, రైట్? సో దెన్ ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. Whether he wants to sell off, whether he wants to do that, he always keeps supporting him, right? So that comes to an end where he will witness them together, that love,
వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. ఆఖరికి ఆంధ్ర కింగ్ అని ఇతను అనే అది కూడా ఫాదర్ క్లోజ్ పడుతుంది. అవును, దర్ ఇస్ అ కంప్లీట్నెస్ టు హిస్ క్యారెక్టర్. సో అది ఫ్రెండ్ అనేవాడు రియల్ సెన్స్లో, అంటే ఇది మనం రాహుల్ ఏమంటామంటే ఫ్యాన్ అనేవాడిని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాం, సొసైటీ ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుంది, వాడు సినిమా పిచ్చి అని అంటాం. ఇట్స్ కొంచెం చీప్ కన్నా ఊహల్లో తేలుతూ ఉంటారు వాళ్ళు. దెర్ ఇస్ నో రియల్ సెన్స్ ఇన్ దెమ్, అంటే గ్రౌండెడ్గా ఉండరు. ఎప్పుడు మా వాడు అంటుంటారు, అదే రెచ్చిపోతూ ఉంటారు, ఆడిని కొట్టేస్తా అంటుంటారు. రియాలిటీ ఉండదు, రియాలిటీ ఉండదు. దే ఆర్ ఆల్వేస్ హై. ఈ రియాలిటీకి ప్రాక్టికల్గా అతని పక్కనే ఒక రియాలిటీ, అంటే యూనో చెక్ పాయింట్ లాగా, వీ వాంట్ టు రెప్లికా దిస్ ఎక్సెంట్రిసిజం విత్ రియాలిటీ. అందుకే పక్క నుంచి ఎప్పుడెప్పుడు సెటైర్లు పడుతుంటాయి పక్క నుంచి రియాలిటీ చెక్. సో యాక్చువల్లీ రాహుల్ ఈజ్ బికమింగ్ ద అదర్ సైడ్ ఆఫ్ సొసైటీ. ఏంటంటే సొసైటీని మనం ఏదైతే ఒపీనియన్ ఉంటుందో అతని మీద ఆడి ఫ్రెండ్ ద్వారానే చెప్తాం, అరే మీకు ఇదే ఒపీనియన్ ఉంది కదా ఆడి మీద అని. కానీ అలా ఒపీనియన్ ఉన్నా కూడా హీరోయిన్ ద్వారా మనం ఏం చెప్పామంటే ఆడు కూడా ఎందుకు నచ్చుతాడంటే వెన్ యూ సీ ఎ హీరోయిన్ ఇన్ హిమ్, నాట్ ఎ ఫ్యాన్. యాజ్ లాంగ్ యాజ్ యూ సీ ఎ ఫ్యాన్ ఇన్ హిమ్, అందుకే హీరో అని పిలుస్తుంటారు సినిమాలో. యూ డోంట్ ఫైండ్ మీనింగ్ ఇన్ వెన్ యూ సీ హిమ్ యాజ్ ఎ ఫ్యాన్. ఓన్లీ వెన్ యూ సీ ఎ స్టోరీ ఇన్ హిమ్ దెన్ యూ విల్ ఫీల్ దట్ హీస్ హీరో. అందుకని ట్రైలర్ లో కూడా ఆ డైలాగ్ పెట్టారు. బట్ సో అందుకని హీరో అని పిలుస్తూ ఉంటుంది. సో దిస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్ అండ్ సొసైటీ నుంచి ఉన్న అబ్జర్వేషన్స్. మన థియేటర్ అనేది అందరూ వస్తారు, అభిమానులు వస్తారు, అభిమానులు కానోళ్ళు వస్తారు, అభిమానులు అయిపోయి వి మూడ్ ఆన్, అంటే ఒక రియాలిటీ ఫేస్లోకి వచ్చేస్తాం. 40 ఏళ్ళు దాటిన తర్వాత ఫ్యామిలీ లైఫ్, దిస్ బికమ్స్ అవర్ హైయెస్ట్ ప్రయారిటీ. సో అలా మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళు వస్తారు. అందరూ కూడా ఆ సినిమాని ఐడెంటిఫై చేసుకోవాలి మిమ్మల్ని. అండ్ ద ఫిల్మ్ విల్ జస్టిఫై ఆల్ యువర్ ఎమోషన్స్, విల్ నాట్ అవాయిడ్ వన్ సెక్టర్. దీని ఏదో గ్లోరిఫై చేసే పనులు చేయలేదు. దట్స్ నైస్. ఇంకోటి, నేను రావ్ రమేష్ గారిని ఎందుకు తీసుకున్నారు ఏంటని చూశాను. బట్ వన్ సీన్, రామాయణం సీన్తో, దట్ వన్ సీన్ ఈజ్ ఇనఫ్ టు జస్టిఫై వై ఈస్ దేర్ ఇన్ ద ఫిల్మ్. అంటే ఇట్స్ ఏ గుడ్ క్యారెక్టర్ ఓన్లీ, బట్ ఆయన యాక్టింగ్ కి లేదంటే అతని ప్రెజెన్స్ కి జస్టిఫై చేసేది, దట్ ఈస్ లైక్ ఏ వండర్ఫుల్లీ రిటన్ మెటఫర్ అన్నట్టు రామాయణం సీన్, అండ్ ఇన్స్పైరింగ్ ఆల్సో ఇన్ ది ఫిల్మ్. యా, ఆయన చెప్పినప్పుడు కూడా ఇనిషియల్గా చెప్పాలంటే ఆయన ఫాదర్ ఇప్పుడు చేయట్లేదులే అనే ఒక స్పేస్లో ఉన్నారు. బట్ నేను వెళ్ళి నరేషన్ ఇచ్చి తర్వాత మా కోడేటర్ విజయ్ కూడా క్రియేట్ ఇవ్వాలి, ఆయన వెళ్ళి సీన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, లేదు సార్ ఒకసారి వినండి, దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి ఆయన వాట్ ఈ టోల్డ్ మీ ఇస్, నేను విన్నప్పుడు కన్నా కూడా అమ్మా, నేను ఎవ్రీ డే సెట్కి వచ్చి ఒక్కొక్క షార్ట్ చేస్తూ ఉంటే నాకు కిక్ వస్తుంది. ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ట్రేడ్ పెట్టాం కదా భజనలు చేయటం, కానీ దాన్ని ఒక ఆర్గానిక్ గా అల్ట్రా పాజిటివ్ క్యారెక్టర్. సో అది కూడా జస్టిఫైడ్. ఏదో ఊరికే మూర్ఖత్వంగా అల్ట్రా పాజిటివ్. చిన్నప్పుడు లిటరల్లీ కొట్టాడు ఆయన. ఒకసారి ఆ సీన్ చేస్తున్నప్పుడు కూడా అమ్మా టూ హార్ష్గా ఉందమ్మా, పిల్లాడిని అలా కొడుతూ ఉంటే అని అన్నారు. లేదు సార్, ఇలా హార్ష్ మీరు ఏదైతే ఫీల్ అవుతారు హార్ష్గా ఉందని ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వాలి. ఆ పించ్ అక్కడి నుంచి ఎవాల్వ్ అయిన పర్సన్ మీరు. సో యు ఆర్ అన్ ఎవాల్వ్డ్ పర్సన్ ఇన్ దిస్ ఫిలిం. యు ఆర్ ద ఓన్లీ వన్ హూ కెన్ foresee what is happening, you know, you can just think one step ahead, right? అందుకనే అలాంటి మాటలు కూడా హీరో ద్వారానో లేదా ఇంకో క్యారెక్టర్ ద్వారా చెప్పించకుండా, వన్ పర్సన్ హూ కెన్ సీ వన్ స్టెప్ అహెడ్ షుడ్ టాక్ అబౌట్ సచ్ థింగ్స్ అనేది ఆ క్యారెక్టర్ ఎవాల్వ్ అయింది కాబట్టి. అంటే అందరం తప్పులు చేస్తాం, మన తప్పు నుంచే మనం నేర్చుకుంటాం. అది రావు రమేష్ హ్యావ్ డన్ మచ్ బిఫోర్ ఇన్ దిస్ ఫిలిం, అండ్ సింహాద్రి అనే క్యారెక్టర్ హ్యావ్ డన్ మచ్ బిఫోర్. ఇంకోటి, అది కింద నుంచి పైకి రామాయణం సీన్ పవర్ వస్తుంది కదా, పవర్ వస్తుందని చూడటానికి కింద నుంచి గుడి దాకా పరిగెత్తాడు. అండ్ దెర్ ఆర్ లైక్ మల్టిపుల్ షార్ట్స్, టాప్ షాట్ 4-5 షాట్లు పెట్టారు వేరియస్ యాంగిల్స్ నుంచి. అది ఐ థింక్ దట్ ఈస్ ఎ గుడ్, అంటే కింద నుంచి పైకి ఒక షాట్లో చూపించేసేది పరిగెత్తి పైకి వెళ్ళిపోయారు అనేసి. కానీ అతనిలో
యూ వాంటెడ్ టు సీ దట్ అంటే ఆ ఊర్లో వెలుగును చూద్దామని టాప్ యాంగిల్. మీరు డైరెక్ట్ గా ఒక షాట్ పెడితే ఎస్టాబ్లిష్ అయింది ఇంటి ఊరికి వచ్చేసింది, కానీ యూ ఆర్ ట్రైంగ్ టు షో ఇట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఫాదర్. అతను ఒక్కడే మీరు చూస్తే, అందుకే అతని క్యారెక్టర్ ఇప్పుడు టాప్ యాంగిల్. ఇప్పుడు ఇందాక కూడా చెప్తున్నాను, హీజ్ ఎన్ ఎవాల్వ్డ్ పర్సన్ అని. మీకు అతను ఓపెన్ థియేటర్స్ అప్పుడు కూడా పైనుంచే చూస్తాడు. అవును, కొడుకు యొక్క గొప్పతనం, ఊరికి ఏమవుతుంది అనేది గుడి పై నుంచే చూస్తూ ఉంటాడు. ప్లస్ ఇట్ మ్యాచెస్ బికాస్ గుడిలో భజనలు చేస్తుంటారు కాబట్టి సో అది మ్యాచ్ అవుద్ది ఆ వ్యూ. టాప్ సో యాంగిల్. ఆల్వేస్ ఎప్పుడు టాప్ యాంగిల్ ఉన్నా సరే, దట్ ఈస్ ఓన్లీ త్రూ రావు రమేష్ యువర్ సీయింగ్ ద ఫిలిం. ఓకే, దట్ వాస్ డిజైన్ ఇన్ సచ్ వే దే వేర్ యూ సీ దట్ షాట్ ఓన్లీ త్రూ రావు రమేష్, యూ సీ దట్ విలేజ్. లైక్ వైజ్ ఇప్పుడు మీరు చెప్తున్న షాట్లు మల్టిపుల్ షాట్స్, ఎందుకంటే కింద ఉన్నప్పుడు ఈవినింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, పై అతను వెళ్ళేటప్పటికి నైట్ అవుతుంది. అంటే యూ రియల్లీ సీ ఒక 20-30 minutes. మేము లిటరల్లీ అది క్లైమ్ చేసింది 2 hours క్లైమ్ చేస్తాం. పోనీ సినిమాటిక్ గా చెప్పిన ఒక అరగంట పట్టు ఉంటుంది, వాళ్ళకి డైలీ అలవాటు ఉన్నా అనేది. సో అప్పటికి చీకటి పడడం, ఆయన పైకి వెళ్ళటం, అప్పుడే ఆన్ చేయటం, ఆ తర్వాత లైట్ కనిపించడం అనేది ఇట్ వాజ్ ఆల్ డిజైన్ ఇన్ సచ్ వే అనమాట. ఇంకోటి వాక్మెన్ సీన్, ఆ వాక్మెన్ సీన్ కూడా కరెక్ట్ గా ఒకటి వన్ ఈజ్ నాస్టాలజిక్ ఫ్యాక్టర్, ఇంకోటి అతను రిపేర్ చేస్తుంటే యాక్సిడెంటల్ గా రికార్డ్ అయ్యి దట్ బికమ్స్ కైండ్ ఆఫ్ వాళ్ళిద్దరిని కలిపే సీన్ అన్నట్టు. ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ప్రపోజ్ చేసుకోవటాలు, ఇట్స్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదా. ఇట్ ఈస్ లైక్ 1 episode తో షీ ఓపెన్స్ అప్ అండ్ ద లవ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. అంటే మెయిన్ కాన్ఫ్లిక్ట్ లోకి వెళ్ళొచ్చు దీంట్లో డైవింగ్ కాకుండా. పీపుల్ హావ్ ఫెల్ట్ వెరీ, అంటే దోస్ 90 kids ఆర్ బిఫోర్ దాట్, ఆ వాక్మెన్ సీన్స్ కి కొంచెం నాస్టాలజియా ఫ్యాక్టర్ ఉంటుంది. వాట్ ఈస్ యువర్ నాస్టాలజియా విత్ వాక్మెన్ అండ్ వాట్ ఆర్ యువర్ ఫాండ్ మెమరీస్ అబౌట్ ఇట్? నాకు గుర్తుంది వాక్మెన్తో ఏంటంటే, మై బ్రదర్ బాట్ బాయ్స్ అనే సీడీ, బాయ్స్ అండ్ ఫిలిం వచ్చింది కదా రెహమాన్ది. సో అప్పుడు ఐ థింక్ సీడీ అలా బెడ్ పైన ఉంది, అనేది నాది రూము. సో అలా బెడ్ పైన ఉంది, నేను హాస్టల్లో చదువుకునేవాడిని. సినిమా అనేది నాకు చాలా దూరం, అంటే ఎప్పుడో కానీ దొరకని ఒక స్వీట్ లాగా ఉండేది అనమాట. సో ఐ వాజ్ ఇంట్రడ్యూస్, దో రెహమాన్ వాజ్ సో ఫేమస్ బై దెన్, అంటే ఆయన సఖి అవన్నీ నేను చూసినా కూడా పర్టికులర్గా ఈ పర్సన్ మ్యూజిక్ అని నాకు తెలీదు. అంటే హీఈస్ వన్ కంపోజర్ హూ ఇస్ సో ఫేమస్ అనేది నాకు తెలీదు. దట్స్ ఇగ్నోరెన్స్ అనుకోండి, ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్. బట్ బాయ్స్ ఇస్ వెన్ ఐ గాట్ టు నో దట్ హీ ఎగ్జిస్ట్. అండ్ ఆ వాక్మ్యాన్ అప్పుడు ఆడు కొన్నాడు, ఏదో కొత్త వాక్మ్యాన్ ఉంది మా అన్నయ్య దగ్గర. సో రే ఇది ఎవరా అంటే ఇచ్చి ఆ క్యాసెట్ పెట్టుకుని ఐ థింక్ ఐ కంటిన్యూడ్ దట్ హ్యాబిట్ ఫర్ ఎవర్ అనమాట. తర్వాత దట్ వాక్మ్యాన్ బికేమ్ ఐపాడ్ అండ్ నౌ హెడ్సెట్ వేర్ ఎవర్ ఐ గో దిస్ హెడ్సెట్. సో ఇట్ వాజ్ వన్ గుడ్ మెమరీ. అంతేగాని అమ్మాయిలకి ఇచ్చి అమ్మాయిల మాటలు వింటూ ఏం జరగలేదు. No, I'm just asking you how Walkman, what role Walkman నేను బైక్ మీద ఐపాడ్ పెట్టుకుని డ్రైవ్ చేసి తప్పులు పనులు చేసిన కూడా ఉన్నాయి. అంటే రెహమాన్ మ్యూజిక్ వస్తా ఉంటే ఎలా ఉంటుంది, విల్ బీ ఇన్ స్పేస్ లో ఉన్నట్టు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి దెబ్బలు తల్లి కూడా ఉన్నాయి అట్లా. నైస్. నేను 95 or something రంగిలా రిలీజ్ అయినప్పుడు ఐ బాట్ ఏ వాక్మెన్. అది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఐ యూస్ టు బి లైక్ సోనీ వాక్మెన్ లేటెస్ట్. అంటే ఇట్ లిజనింగ్ టు సాంగ్స్ అండ్ వాక్మెన్ వాజ్ అన్ అబ్సెషన్ ఫర్ ఆల్ ద గైస్. The quality of sound that we can hear those days, అది త్రూ వాక్మెన్ ఆర్ ఐపాడ్ తర్వాత వచ్చేది. ప్లస్ ఏఆర్ రెహమాన్ ఆ టైంలో కొత్త సౌండ్ ఇచ్చేవాడు. సో ఇట్ ఈస్ లైక్ ఎంటరింగ్ ఇన్ టు ఎ న్యూ వరల్డ్. ఆ మిక్సింగ్ ఇటు నుంచి అటు రావడం, అయ్యో నాస్టాల్జిక్ ఫీలింగ్, సో నైస్. యా. ఇంకోటి సమ్ పీపుల్ ఆర్ కంప్లైనింగ్ అబౌట్ ఒక హీరోకి 3 కోట్ల కోసం అతనికి ఒకటే, దెర్ ఈస్ ఓన్లీ వన్ హోప్ లెఫ్ట్ వేర్ హిజ్ అర్లియర్ ప్రొడ్యూసర్ అనేవాడే ఇవ్వగలడు, లేదంటే అతనికి 3 కోట్లు దొరకవు అనేది చాలా మంది అన్రియలిస్టిక్ గా ఫీల్ అవుతున్నారు. సో మీరు అది ఆలోచించారా ఆ ఆస్పెక్ట్ నుంచి? డెఫినెట్లీ. అంటే ఇట్ వాజ్ ఆల్సో అడ్రెస్డ్ ప్రాబ్లీ, అది డైలాగ్ రిజిస్టర్ కాలేదు, అదే రిజిస్టర్ అయ్యి ఉండదు. ఎందుకంటే 9 ఫ్లాప్స్ అని చెప్పారు. 9 ఫ్లాప్స్ వాళ్ళ హోమ్ ప్రొడక్షన్ అని అది రిజిస్టర్ కాలేదు. 9 ఫ్లాప్స్ రిజిస్టర్ అయింది. సో అదే డైలాగ్ లో అది వెళ్ళిపోవడం వల్ల, ఒక ఇన్స్టెంట్ లాగా ట్రీట్ చేయకపోవడం వల్ల వెళ్ళిపోయాం. అండ్ ఆల్సో యాజ్ ఐ సెడ్, దిస్ వెరీ లిమిటెడ్ స్పేస్ టు డూ ఆల్ దట్ డీటెయిలింగ్.
No. whatever we could do, few detailing we have done in the dialogues. ఓకే, అది చెప్పగలిగినట్టే చెప్పాము. సెకండ్ ఆస్పెక్ట్ అని అంటే అప్పట్లో హీరోస్ వాళ్ళ సొంత డబ్బులు కూడా ఇచ్చేసేవారు. ఫ్లాప్ అయితే వాళ్ళ అవును. డబ్బులు ఇచ్చేసేవారు. అలాంటి సిచ్యువేషన్ జరుగుంటాయి. అండ్ సూర్య ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వర్డ్స్. సో డెఫినెట్లీ వుడ్ హ్యావ్ డన్. అక్కడ కూడా ఆడికి ఆబ్లిగేషన్ లేదు. ఇఫ్ యూ సీ రాజీవ్ వాజ్ సేయింగ్ దట్ యూ డోంట్ హ్యావ్ టు పే. మనం ఏమన్నా అన్నామా ఏంటి అంటే మాట ఇచ్చాం అంటాడు. ఓన్లీ స్టాండింగ్ బై వర్డ్స్ అనమాట. సో Yeah. సో ప్రాబ్లీ ఆ క్యారెక్టర్ ఉన్న పర్సన్ మాట కోసమో ఎవరో తక్కువ అయితేనో గ్యారంటీ హెల్ప్ చేసి ఉంటాడు. హీ వుడ్ హ్యావ్ లాస్ట్ సో మచ్ ఆఫ్ మనీ రైట్. బికాస్ దే హ్యావ్ ఆల్ ఫ్లాప్స్. కాకపోతే నాలంటోడు చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ లాజిక్ మిస్ అయ్యేసరికి కొంచెం ఆఫ్ అయిపోతుంది. అంటే మిగిలిన బ్యూటిఫుల్ గా ఉన్నా కూడా ఇది కొడుతుంటది అన్నట్టు బ్యాక్ ఆఫ్ ద మైండ్. అంటే కొంతమందికి అబ్సెషన్ ఉంటది ఈ నెంబర్స్ కానీ, లేదంటే ఎందుకు చేయట్లేదు ఇది. ఆ చిన్న లాజికల్ గా వాళ్ళకి కన్విన్స్ కాలేదు అనుకో, మిగిలిన బ్యూటిఫుల్ గా ఉన్నా కూడా ఇది తేడాగా ఉంది, ఇది ఎందుకు అని ఒక లిటిల్ డిసాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. అది అంటే ఇట్ ఈస్ అడ్రస్డ్ అండి. అంటే ప్రాబ్లీ రిజిస్టర్ కాలేదు. రిజిస్టర్ అవ్వలేదు. ఐ డోంట్ disown your judgment or Right, whatever. That's all completely up to you. Right. But as a story writer or a director, we have addressed the 3 crores అనేది 2000లో చాలా పెద్ద అమౌంట్. అవును. అండ్ వరుసగా 9 ఫ్లాప్లు వచ్చినప్పుడు అలాంటి మ్యాన్ ఆఫ్ వర్డ్స్ తో ఉన్న ఒక క్యారెక్టర్ హీ వుడ్ హ్యావ్ హెల్ప్ సో మెనీ పీపుల్. ఎవరు రాలేదు. ఎవరు రాలేదు. అన్నీ ఇచ్చేసి ఉంటాడు. వాళ్ళేమో డబ్బులు కట్టాలని అంటున్నారు. మీకు ఆ డైలాగ్లో కూడా ఉండేది అంటే, నేను మాట్లాడతా డిస్ట్రిబ్యూటర్లు అంటే, నేను కొట్లాడొస్తున్నాను సార్. ఎయిదర్ మీరు సినిమా చేసి ఫ్రీగానే ఇమ్మంటున్నారు, లేదా పాత బాకీలన్నీ మిమ్మల్ని కట్టమంటున్నారు. ఐ రిమెంబర్ ఆల్ దోస్ డైలాగ్స్. సో ఇట్ వాజ్ అడ్రెస్డ్ ఇన్ వే, బట్ ప్రాబ్లీ ఇంకా హార్డ్ హిట్టింగ్ గా ఉండాలేమో. అది నెక్స్ట్ వచ్చేసి విలేజ్ లో ఇతను అంటే ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈవెన్ ఇల్లీగల్ థింగ్స్ ఆర్ లీగల్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. టూరింగ్ టాకీస్ లాగా పెడతాడు. దట్స్ ఇల్లీగల్ టెక్నికల్లీ. ఐ మీన్ ఫ్రమ్ ద లా పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ ఇల్లీగల్, బట్ ఇట్స్ లీగల్ బికాస్ పల్లెటూళ్ళలో ఒక డేరా కట్టేసుకొని, ఒక తెర కట్టేసుకొని చుట్టూ నా చిన్నప్పుడు ఊళ్ళల్లో వేసేవాళ్ళు, అలా చేసేవాళ్ళు. అండ్ as per the law it's illegal, but it's acceptable because that's how it is. Unless law is strictly implemented, that is acceptable. But దాని తర్వాత శాండ్ మైనింగ్ అనేది that looks little అంటే యాక్చువల్లీ ఇఫ్ యు సీ యు ఫినిష్డ్ సంథింగ్. శాండ్ మైనింగ్ అనేది కొంచెం అవుట్ ఆఫ్ ఒక మంచి హీరో చేయాల్సిన పని కాదనిపించింది. హీఈస్ అ గుడ్ లాడ్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, ఐ టెల్ యు అండి. అంటే మీకు నా స్టడీలో ఐలాండ్కి సంబంధించిన మనుషులు వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళకి హక్కు ఉంటుంది. వాట్ ఎవర్ దే డికింగ్ ఇట్స్ అరౌండ్ దేర్ ల్యాండ్ ఓన్లీ. సో వాళ్ళకి హక్కు ఉంది. ఇఫ్ యూ సీ ఓ పర్టికులర్ మన అరకు సైడ్ ట్రైబ్స్ కానీ దే హ్యావ్ దేర్ హోల్డ్ ఆన్ ద ఫారెస్ట్. Likewise, that article is applicable for these people also. If we are exterior people and we can't go and mine there, okay, that is one thing. But as that people, కొన్ని రీజన్స్ లో స్పెషల్ రైట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో అబరిజినల్ పీపుల్ అంటారు కదా, అక్కడ లోకల్ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఈవెన్ మేము షూట్ చేసిన దగ్గర కూడా ఈ ఐలాండ్స్ ఎక్కడైతే మేము షూట్ చేసామో ఆ ల్యాండ్ యొక్క పీపుల్ కి they have the right on that thing. Other people can't come and do. సో వాళ్ళు ఏం చేస్తారంటే they will only అంటే వాళ్ళకి డిగ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవన్నీ ఇట్స్ మోర్ ఎక్స్పెన్సివ్. నాట్ ద డిగ్గింగ్ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ అదే ఎక్స్పెన్సివ్ కాబట్టి వాళ్ళ స్కిల్ ఉంటుంది. దే విల్ పే. స్కిల్ ఉంటుంది, రిస్క్ అయినా కూడా అందుకే కదా మనం భూమి మీద చేసుకుందాం, నీటిలో చేసుకోవద్దని ఒక డైలాగ్ చేస్తారు. అది వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం వీళ్ళు కొనుక్కుంటారు వాళ్ళ దగ్గర నుంచి. ఆ కొనుక్కునేది అంత తక్కువ కొనుక్కుంటారు, వీళ్ళు ఎక్కువగా అమ్ముకుంటారు. బికాస్ దే స్పెండింగ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ లైక్ ఎక్విప్మెంట్స్ కానీ ఇప్పుడు క్రేన్స్ అండ్ స్టఫ్ లైక్ దట్. సో ఇట్ ఈస్ లీగల్. మీరు చెప్పింది కన్విన్సింగ్ గా ఉంది. అది కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ తో చెప్పించుంటే లాట్ ఆఫ్ పీపుల్ ఈ యాంగిల్ వినే వాళ్ళు చూసే వాళ్ళకి అది కూడా కాదు. అదే ఈ చెప్పొచ్చు. అంటే
వాట్ యు సే ఎందుకంటే ఇట్స్ అ బిగ్ ఎపిసోడ్ ఇన్ ద ఫిల్మ్ లైక్ 5-10 minutes ఉంటుంది ద టోటల్ దాని గురించి అతను వెళ్ళి డిస్కస్ చేయటం, తర్వాత ఐడియా రావటం, వాళ్ళకి చెప్పటం, దెన్ వాళ్ళు వద్దనటం, రావు రమేష్ రామాయణ ఎపిసోడ్ పెట్టడం, దాని తర్వాత వీళ్ళంతా వెళ్ళటం, వీళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ హీరో వెళ్ళి ఇసుక అమ్మటం, ఇవన్నీ ఉంటాయి కదా. దిస్ ఇస్ లైక్ 10-15 minutes అదే ప్రాసెస్. ఏమైతుందంటే అండి, ఈ సినిమాలో ఏం మాట్లాడినా క్యారెక్టర్స్ మాట్లాడుతున్నాయి అనుకోండి, ఫేర్ ఎనఫ్. సడన్ గా ఏలియన్ విషయాలు వచ్చి అవి వేరే క్యారెక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే మనకు వెరీ ప్రీచిగా అనిపించేస్తుంది. సో అవేంటంటే రాస్తున్నప్పుడు అది లాజికల్లీ కరెక్టా కాదా అనేది చెక్ చేసుకుంటా, చేసేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎందుకు మాట్లాడుతుంది, చిన్నప్పటి నుంచి అక్కడ పుట్టి పెరిగినాడు అది తెలిసి ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ మాట్లాడుతుంది. ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ ఆడియన్కి ఇది ఉంటుందా డౌట్ అని చెప్పి ఇంకో క్యారెక్టర్ని క్రియేట్ చేసి అది సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ఎక్స్పాండ్ జనరల్ గా పక్కన రాహుల్ క్యారెక్టర్ నుంచి లేడు చెప్పించారు కదా, రాహుల్ లేడు, లేడు. he went to journalism at that point of time. అది అంటే జనరల్ గా కొన్ని 1-2 ఇటువంటి ఇష్యూలు ఉంటే అవి ఇంకా పీపుల్ టెన్ టు పిక్ ఇట్ అప్. ఏమన్నా క్రిటిసైజ్ చేయాలంటే ఈ విషయాలే ఉంటాయి. పర్ఫార్మెన్స్ బాగాలేదు, లేదంటే ఈ సీన్ సరిగ్గా రాయలేదు, అటువంటి లేవు. ఈ లాజిక్ ఇష్యూలో యాజ్ ఎ క్రిటిసిజం వస్తుందంటే when there is greater emotion, forgive the లాజిక్. logic, not just the logic, and we've gone as organic as possible. We didn't break anything like out of the box. ఏం చేయలేదు, స్టడీ చేసాం. అండ్ ఐ కమ్ అక్రాస్ దిస్ ఐడియా ఆల్సో. నేను ఆ రోజు ఐఎమ్ గోయింగ్ టు ఎ కాఫీ షాప్, ఇఫ్ ఐ రిమెంబర్. సో మై రైటర్ ఈస్ వెయిటింగ్ దర్. సో ఐ వాస్ ఫీలింగ్ సమ్మోర్ థియేటర్ కట్టాలి, బాగా డబ్బులు రావాలి, ఎట్లా వస్తాయి వాళ్ళకి, కానీ ఏం లేవు కదా ల్యాండ్లో అని ఆలోచిస్తున్నా. టప్మని మన టైం పాస్కి అలా ఏదో యూట్యూబ్ చూస్తుంటే ఆ శాండ్ మైనింగ్ మొత్తం చూపిస్తున్నారు, దాంట్లో ఎలా వెళ్ళి డైవ్ చేసి తీసుకొచ్చి, ఏదో పెద్ద రిస్క్ అన్నీ ఆ వీడియో చూసా. క్రేజీ కదా ఇది, యూనో దర్ సో మచ్ హీరోయిజం ఇన్ ఇట్. సో మేము షూట్ చేసినప్పుడు కూడా ఆ జనాలు ఒరిజినల్ పీపుల్ అందరినీ హైర్ చేసుకుని, అంటే ఆ పని తెలిసి ఉండాలి కదా, అది చేసి. అండ్ పర్టికులర్ సీజన్లో వెళ్ళాం వేర్ వీఆర్ ఆల్, ఇంకా రామ్ గారు అందరం కూడా వీఆర్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది రివర్, గోదావరి రివర్లో ఉండి ఆ ఎపిసోడ్స్ అన్ని షూట్ ఎక్స్పీరియన్స్. అమ్మో, ఇట్స్ లైక్ టీడియస్ థింగ్. మనం 1 hour చేయలేకపోతుంటాం, వాళ్ళు ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చేస్తూ ఉంటారు ఆ పని. యాక్చువల్గా జనాలు ఏమనుకుంటారంటే ఇసుక అంటే ఒడ్డు మీద ఉన్న ఇసుక అనుకుంటారు, లోపలికి మధ్యలోకి వెళ్ళేసి అక్కడ కింద ఇసుక తీసుకోవాలనేది చాలా మంది తెలియదు. ఈ సినిమా ద్వారా కొంచెం తెలుస్తుంది. శాండ్ మీద మనం కూడా అంతే కదా, ఎప్పుడైనా ఇసుకంటే ఇలా తవ్వేసుకుంటూ వచ్చాయి అనుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ప్యూర్ యూ హ్యావ్ టు గో డీప్. సో అది ఎక్స్ప్లెనేషన్ ఇస్ గుడ్, లాజికల్ గా ఉంది. బట్ సినిమాలో ఏదైనా లిటిల్ ఎస్టాబ్లిష్ చేస్తుంటే వాటికి కూడా అవకాశం ఉండేది కాదు. సో ఇప్పుడు స్క్రీన్ ప్లే సీడింగ్ అండ్ పే ఆఫ్ 2 ఎగ్జాంపుల్స్ మీరే చెప్పారు. ఒకటి ఆ ట్రోఫీ ఇరిగిపోవటం, దెన్ ఇది, దెన్ అతనికి చిన్నప్పుడు మాటలు రావటం, మళ్ళీ రికరింగ్ ఇన్ ద థియేటర్ ఎపిసోడ్. సో వాట్ ఆర్ ద అదర్ సీడింగ్స్ అండ్ పే ఆఫ్స్ ఇన్ ద ఫిల్మ్ ఫ్రమ్ ద స్క్రీన్ ప్లే పర్స్పెక్టివ్? ఒకటి వచ్చేసేసి అదే ఉపేంద్ర ప్రొడ్యూసర్ కాల్ చేస్తే దానికి పే ఆఫ్ చూపిస్తారు. దట్ సర్ప్రైజింగ్ ఆల్సో, అంటే ఎక్స్పెక్ట్ చేయరు అది అవతల ఎవరు ఉంటారు ఆ టైంలో. అండ్ రఘు వాజ్ అ క్యారెక్టర్, దట్స్ ఆల్సో అట్కాయల్ది. అట్కాయ్, రైట్. బనానా ఇస్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ సీడ్ ఫ్రమ్ హియర్ టు దేర్, రైట్. యు నో ఎవరు తెలుస్తారు ఇతనికి హైదరాబాద్ లో అనిపిస్తుంది. అవును, అట్కాయలు చూపిస్తే అతను గుర్తుపట్టుకుంటాడు. దట్ వాస్ వన్ మోర్ థింగ్. అండ్ క్యాసెట్ కూడా అంతే కదా, మన వాక్మ్యాన్ క్యాసెట్ ఈస్ ఆల్సో పేయింగ్ ఆఫ్. ఒక దగ్గర ఎక్కడ ఇరిగిపోతే అది రిపేర్ చేస్తే ఇట్ టర్న్స్ అవుట్ టు బి ద ప్రపోజల్. యాక్చువల్ లవ్ థ్రెడ్ కంతా అది ఇట్ హెల్ప్స్. అండ్ చిన్నప్పుడు ఒక క్యాసెట్ అతన్ని ఇన్స్పైర్ చేసింది ప్రతిజ్ఞ క్యాసెట్. అది చంద్రబోస్ గారు రాసిన పాట అండి అది, పడు పడు అనేది. యాక్చువల్లీ మేము చెప్పినప్పుడు హీ డిడ్ంట్ నో దట్ we'll use this song in multiple places. He thought he just need one song where, you know, a small child is listening from a cassette, దాని నుంచి ఒక ఫ్రేజ్ కావాలి.
ఆయన ఎంత బాగా రాశారంటే స్టామరింగ్ అయిన ఆయన స్టడీ కూడా ఇన్స్టెంట్గా రాసినా కూడా ద వర్డ్స్ దట్ హీ యూజ్డ్ యాక్చువల్ పడు అనేది స్టామరింగ్ చేస్తేనే ఒక పడు 4 పడులకి వస్తుంది కదా. సో ఆ విధంగా కూడా మ్యాచ్ అవుతుంది. అలా రాశారు ఆయన. ఆయన ఆ ఎక్సర్సైజ్ చేసే రాశారు. అంటే హీ నోస్ ఇట్. ఒక చిన్న పిల్లోడికి రావాలన్నావు కదా, సో వర్డ్స్ అలా ఉండాలి, సో దట్ ఎట్ వన్ పాయింట్ ఇట్ కెన్ గో అవే అనేది ఆయన రాశారు. అండ్ ఆల్సో ఇట్ షుడ్ సౌండ్ వెరీ ఇన్స్పైరింగ్ బై ది ఎండ్ ఆఫ్ ది ఫిలిం. అండ్ దట్స్ ద థీమ్ ఆఫ్ ది ఫిలిం, రైట్? యూనో దీస్ ఆర్ లైక్ ఓల్డ్ అంటే శ్రీశ్రీ గారి కవితల్లాగా ఉండాలి. యాక్చువల్లీ ఆ ప్లేస్మెంట్లో ఫస్ట్ వర్కింగ్ స్క్రిప్ట్లో శ్రీశ్రీ గారి పద్యం ఉండేది. ఏంటంటే దూరంగా చూడు, అలా లెగుస్తున్న అలను చూడు, పడిపోతుంది అనుకోకు, మళ్ళీ లేస్తున్నా అనేది ఊరికే ఒక రఫ్గా మనం కాపీ పేస్ట్ లాగా పెట్టేసుకున్నాం. అండ్ ఆ రెఫరెన్స్ కింద ఆ ప్లేస్లో బోస్ గారు వచ్చి దాన్ని కొత్త డెఫినేషన్ ఇచ్చారు. చాలా బాగా అది ట్రావెల్ అవుతుంది సినిమా మొత్తంలో. ఆడియన్స్ కూడా మొదట్లో కొంచెం హార్డ్ అనిపిస్తుంది, ఏంటి మరి లిటిల్ లిటరేచర్ హెవీ ఉందేంటి, నాట్ కాంటెంపరీగా లేదేంటి అనుకున్న ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి మ్యాచ్ అయిపోద్ది. ఇట్ బికమ్స్ ఎ కైండ్ ఆఫ్ ఆ మెమరీ ఎవోక్ చేస్తుంటది ప్రతిసారి వచ్చినప్పుడు. అంటే అప్పుడు 80s లో అలాంటి థ్రెడ్స్ ఉండేవి. అంటే యూనో దట్ కైండ్ ఆఫ్ రైటింగ్ ఇస్ టు బి దేర్. సో వీ వాంటెడ్ టు బి యాజ్ ప్యూర్ యాజ్ పాసిబుల్. అప్పుడు 80s లో అలాగే ఉండేది. ఇప్పుడు శ్రీశ్రీ గారు పద్యం చదివితే మనకి అంతే. మనకి లేటెస్ట్ నేను గమనించింది అంటే గాయంలో నిగ్గదీసి అడుగు, అది సీతారాం శాస్త్రి గారి, అదొకటి. ప్లస్ అంకుశంలో టైటిల్స్ పడేటప్పుడు వస్తుంది, మీరు గమనించారు లేదు, ఒక పద్యం లాగా వస్తుంది, లైక్ దండోరా పద్యం. సీతారాం శాస్త్రి గారిది ఒక వీడియో కూడా ఉంటది, ఫిసి అతనే పాడతా ఉండి బీట్ చేస్తాడు. రైట్. సో యాక్చువల్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద వీడియో వేర్ ఐ కేమ్ అక్రాస్ అండ్ ఫెల్ట్ లైక్ యూనో ఓకే దిస్ కైండ్ ఆఫ్ రైటింగ్ షుడ్ హ్యాపెన్ దేర్. ఇప్పుడు అతను వీడియో చూసి నేను ఇన్స్పైర్ అవుతున్నాను చూడండి, ఆ వీడియో చూసి అలాంటి పాట ఒకటి చెప్తారు ఇక్కడ అనేది మన ఐడియా ట్రిగ్గర్ అవ్వకముందు ఆ వీడియో ఒకటి హెల్ప్ చేసింది నాకు. ఇట్ కెన్ హ్యాపెన్. సో ఆ పాట చూసి నేను ఈ మీ సినిమాలో పాట విని ఆ పాటను నేను చెప్పగలిగానంటే యూ హావ్ సక్సీడెడ్ ఇన్ గెట్టింగ్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్. యా, థాంక్యూ. సో మీరు ఈ మూవీలో బాగా అంటే మీ సాటిస్ఫాక్షన్ కి తగ్గట్టు ఎగ్జిక్యూట్ చేయలేని ఏమన్నా ఫీల్ అవుతున్నారా? ఏదైనా సీన్స్ ఇంకా బాగా చేసి ఉండాలి? లిటిల్ బిట్ ఆఫ్ సీజీ కుడ్ హావ్ బీన్ బెటర్, ఆర్ అంటే ఇంకా ఎఫెక్టివ్గా అనుకున్నాము. ఫర్ టూ మెనీ రీజన్స్ అది టాప్ నాచ్. ఇప్పుడు సీజీస్ అన్ని వేరే లెవెల్లో చేస్తున్నారు కదా, ఆ లెవెల్కి చేసి ఉండాల్సింది అనేది ఒక ఫీలింగ్. అండ్ ప్రాబ్లీ ఇంకా అదొక్కటే నాకు సో ఫార్. మ్యూజిక్ వాజ్ రియలీ గ్రేట్, లిరిక్స్ వర్ గ్రేట్, ఫైట్ మాస్టర్స్ పృథ్వీ, హీ హాస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్, నేషనల్ అవార్డ్ విన్నర్ అతను. అన్ని ఫైట్స్ డిఫరెంట్ కంపోజ్ చేశాడు. డిఫరెంట్ అంటే ఫైట్స్ లాగా ఉండవు, బేసికల్లీ లైక్ స్ట్రగుల్, అదే రియలిస్టిక్ గా ఉంటుంది, గోస్ విత్ ఫ్లో. యా, ఎవ్రీబడి హావ్ డన్ దేర్ గ్రేట్ జాబ్. ఇందులో సాంగ్స్ 2 మెలోడీస్ చాలా వైరల్ అయినాయి. అట్ ది సేమ్ టైం ఫుట్ ట్యాపింగ్ ఉంటుంది, చూడటానికి విజువల్స్ బాగుంటాయి, మంచి మ్యూజిక్ వచ్చింది. కానీ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కొంచెం వాతి కమింగ్ లాగా బీట్స్ కొన్ని సిమిలర్ అనిపించింది నాకు. అంటే వన్ పార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 అందులో ఉంటే లేయర్స్, ఒక లేయర్ అంటే ప్రాబ్లీ ఐల్ టెల్ యూ వై. ఇప్పుడు మనం డిస్క్రిప్షన్లో ఏం చెప్పామంటే థియేటర్ బయట బ్యాండ్ ఉంటుంది. ఓకే, యూనో మన ఊర్లో ఒక బ్యాండ్స్ ఉంటాయి, ఆ బ్యాండ్ మ్యూజికే ఉంది. సో వాళ్ళకి మనం ఆల్రెడీ రెస్ట్రిక్ట్ చేసాం వాళ్ళని. అంటే యూ కాంట్ గివ్ అదర్ సౌండ్, వీ వాంట్ బ్యాండ్. ఆడు ఊర్లో జనాలు అందరూ బ్యాండ్స్ పిలిపించుకొని ఫస్ట్ డే ఫస్ట్ షోకి వాయిస్తారు. సో వాడిని ఆల్రెడీ ఆ థీమ్ లో పెట్టేసాం కాబట్టి ఆ చిన్న సిమిలారిటీ ఉండుండొచ్చు, బట్ నాట్ ద ట్యూన్ ఆర్ ద కంపోజిషన్ దట్ దే హావ్ డన్. అక్కడ కూడా ట్రైడ్ మల్టిపుల్ అన్ని చేశారు. దే నో ఇట్, ఐ మీన్ దే ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ ఇట్. బట్ నాకేంటంటే
అరే ఆ ఊర్లో మరి బ్యాండ్ వాళ్ళనే కదా పిలుచుకుంటారు, నువ్వు సడన్ గా వేరే సౌండ్ ఎందుకు వేస్తావు అనేది నా ఫీల్. కరెక్ట్. టెల్ మీ అబౌట్ భాగ్యశ్రీస్ పర్ఫార్మెన్స్. పెయిన్ అనేది పెయిన్ ఆస్పెక్ట్ అనేది చివరిలో బ్రేకప్ సీన్ ఉంటుంది, చాలా క్విక్ గా జరిగిపోతుంది కదా. సో రైట్ నో జీవి సార్ ఇస్ ఇన్ అవర్ ఆఫీస్ అనమాట. ఇగో ఇక్కడే ఇదే Right. ఫ్లోర్ మీద ఇక్కడే ఆడిషన్ చేసాం. Ah, సో సో షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. అక్కడ కెమెరా పెట్టి ఒక ఛార్జింగ్ ఇచ్చాం. ఆ ఛార్జింగ్ లెంత్ ఎంత ఉంటుందో అంతలో షీ హ్యాస్ టు టాక్, అండ్ బై ది ఎండ్ ఆఫ్ ది కెమెరా దాని క్లోజ్కి వచ్చే టైంకి షీ హ్యాస్ టు గెట్ ద టీయర్స్. దిస్ వాస్ ద డిస్క్రిప్షన్. అండ్ వితౌట్ గ్లిజరిన్ ఎనీథింగ్ తను ఇక్కడ చేసింది. ఫ్రమ్ దట్ డే we thought she's Mahalakshmi. She's glamorous, she's beautiful, and she can perform, which is exactly what we want for this film as Mahalakshmi. And fresh peru, Ram garu pakkana right. peru, and ఆ చిన్న మొనాటనీ బ్రేక్ చేయడం కూడా మనకి, అంటే పీపుల్ ఆర్ లుకింగ్ అప్ ఫర్ హర్, బట్ సమ్హౌ దే వాంట్ సీ మోర్ అబౌట్ హర్. అంటే ఏదో ఇంకోటి ఏదో ఎక్స్ప్లోర్ చేయాలనేది ఆడియన్స్ కూడా అనిపిస్తుంది. అది ఎప్పుడైతే మనం ఇవ్వగలిగామో వాళ్ళ పైన ఇష్టం ఇంకా పెరుగుతుంది. అది సినిమాకి హెల్ప్ అవుతుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. తను ఆ బ్రేకప్ సీన్ చేస్తున్నప్పుడు మాత్రం షీ వాజ్ లైక్ క్రేజీలీ మ్యాడ్. ఐ మీన్ షీ వాజ్ దేర్ ఆన్ స్పాట్ అనమాట. అంటే ఎక్కడైతే హిట్ పాయింట్ ఉంటే షీ విల్ లాఫ్, షీ విల్ టేక్ బ్యాక్ అండ్ దెన్ క్రై అగైన్, అండ్ దెన్ షీ విల్ హోల్డ్ హిమ్ and say, please tell me, this is how the real humans behave when such kind of things happen. They just don't explode at one time. They go to so much of and నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓ పక్కన యాక్టర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఓ పక్కన అలాంటి వేరియేషన్స్ ఇస్తే వీ వాంట్ సీ మోర్ అబౌట్ దెమ్ అండ్ వాట్ దే వాంట్ టు, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో యూ వాంట్ నో మోర్ అబౌట్ దెమ్. అది వేరియేషన్స్ ఎప్పుడు దానికి హెల్ప్ అవుతాయి. ఇఫ్ యూ గివ్ మోర్ వేరియేషన్స్, రైట్, యూ వాంట్ నో మోర్ అబౌట్ ఇట్. ఓకే హీస్ గోయింగ్ టు దిస్ థింగ్, ఓకే నౌ వాట్ అనే ఒక ఇంట్రెస్ట్, యూఆర్ గోయింగ్ మోర్ ఇన్ టు ద సీన్. ఈ బయట పోస్టర్స్ చూసాను, అందులో సినిమా ప్యారడైజ్ ఉంది. దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో అబౌట్ సినిమా. ఐ మీన్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఈస్, ఒకటి ఫ్యాన్ అండ్ హీరోది తీసేస్తే ఇంకోటి మహాలక్ష్మి థియేటర్ గురించే ఉంటుంది సినిమా మొత్తం. దట్ వేస్ ఇంకొక స్టోరీ లైన్. యాక్చువల్లీ ఐ విల్ ఒబే ఇన్ ఎ వే వేర్ స్టోరీ అంతా స్టార్, ఫ్యాన్, థీమ్, హోప్, ఫెయిల్యూర్, కై అండ్ విలేజ్ ఇవన్నీ ఆర్గానిక్గా అలా సెట్ అయిపోయినా, సినిమా ప్యారడైజ్ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. గుడ్ ఇన్ఫ్లుయెన్స్ వై ఐ సే ఐ డోంట్ ట్రై టు కాపీ ద ఫిల్మ్, బట్ ఒక ఇంపాక్ట్ ఇచ్చింది కదా సినిమా నాకు. ఇట్ స్టేస్ ఇన్ మై హెడ్ ఫర్ ఎవర్. సో ప్రాబబ్లీ థియేటర్ కట్టాలి అనే థాట్ అందులో కూడా ఉంటది కదా. థియేటర్ కట్టరు, అక్కడ థియేటర్ లో రన్ చేస్తుంటాడు. బట్ యూ కైండ్ ఆఫ్ సీ ఫ్యూ విజువల్స్ ఆఫ్ అన్ యాక్టర్ బీయింగ్ ఇన్ ద ప్రొజెక్టర్ రూమ్, థియేటర్ నుంచి సినిమా చూడడం, థియేటర్ని ఇష్టపడడం, ఇవన్నీ ఉంటాయి చూడండి. విజువల్స్, నాట్ ద కన్స్ట్రక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్. కన్స్ట్రక్షన్ ఉండదు దాంట్లో, విజువల్ రిఫరెన్స్. ఆ విజువల్ చాలా మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో అప్పుడు నేను ఎప్పుడైతే ఫ్యాన్ స్టోరీ అనుకున్నానో, ఓ వై నాట్, షీ కెన్ బి మహాలక్ష్మి వేర్ ద థియేటర్ నేమ్ ఈజ్ మహాలక్ష్మి అండ్ షీ విల్ ఫాల్ ఇన్ లవ్, హీ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్. సో ఆ డ్రామా ఉంటుంది. నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక కన్ఫ్యూషన్ ఉండేది, అంటే ఆ స్క్రీన్ మీద ఆర్టిస్టులు ఎలా వస్తున్నారు, టప్ టప్ అనే ఎలా వస్తున్నారు, బట్టలు మార్చుకుని, స్క్రీన్ వెనకాల ఏదైనా రూమ్ ఉంటుందా ఇల్లు అని నేను చిన్నప్పుడు చాలా ఫీల్ అయ్యేవాడిని. అండ్ అది కొన్ని questions they will be left with us because we are 5 years 6 years old, we might not express to our parents. So అలా చాలా ఉండిపోయింది. If you see, that doubt was there like 1 year 2 years I was traveling with that. So and then I got to know that there is one light which comes on to it and falls అని తర్వాత తెలిసింది నాకు. సో ఆ నాస్టాలజిక్ ఫీలింగ్లు అన్నీ ఉండి సినిమా అంటే ఇష్టము గౌరవం ఉన్న వ్యక్తిగా నాకు ఆ ప్రిమైజ్ సెలెక్ట్ చేసుకుంటే ఐ కుడ్ డూ సమ్ జస్టిస్ అనిపించింది. అండ్ కానీ సినిమా రాస్తున్నప్పుడు సినిమా ప్యారడైజ్ చూడలే, మళ్ళీ భయం వేసింది. మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అండ్ రెండోది ఇట్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ విజువల్స్ బై ద వే, వెరీ గుడ్ ఫిలిం. ఈ మూవీలో కూడా విజువల్స్ బాగున్నాయి.
సిద్ధార్థ్ సినిమాటోగ్రాఫర్. ఎందుకంటే ఏది సీజీనో కూడా తెలియట్లేదు కొన్ని, ఎస్పెషల్లీ కొన్ని బ్యాక్ లిట్ కొంచెం ఫ్లేరింగ్ వచ్చేవి ఉన్నాయి చాలా. మీరు సన్సెట్ సన్ రైజ్ లో తీసినట్టున్నారు. Yeah. సో ఆ బ్యాక్ లిట్ అనేది ఎస్పెషల్లీ వీళ్ళిద్దరి మీద ఎక్కువ ఉన్నాయి, ప్లస్ రామ్ మీద ఉన్నాయి. సో బ్యాక్ లిట్ ఏంటంటే బికాస్ దట్ హ్యాపెన్ బికాస్ ద లెన్స్ దట్ సిద్ధార్థ్ చూస్. తను కథ విన్నప్పుడు వీ హ్యాడ్ అంటే నేను డిస్కస్ చేసినప్పుడు సూర్య సాగర్. సో ఈ ఐడియా ఉండింది నాకు, అంటే హీఈస్ అ సింబల్ ఆఫ్ సూర్య, హీఈస్ అ సింబల్ ఆఫ్ వాటర్ అని. సో వాట్ వీ డిడ్ ఈజ్ లైక్ సాగర్ సూర్య చూస్తే మనం ఫస్ట్ నుంచి అంత డౌన్ఫాల్ ఉంటుంది అండ్ హీఈస్ గోయింగ్ టు మీట్ సాగర్. సో ఫస్ట్ నుంచి రెయిన్ ఉంటూనే ఉంటుంది తన ట్రావెల్ అంతా కూడా. ఇట్ ఈస్ ఆల్వేస్ మాయిస్ట్ గా ఉంటుంది ఎక్కడ చూసినా ఎన్విరాన్మెంట్ అంతా. కమింగ్ టు సాగర్ ఇస్ వెరీ వైబ్రెంట్ క్యారెక్టర్ బికాస్ హీ హ్యాస్ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సూర్య ఆన్ హిమ్. సో సూర్య ఇస్ యాక్చువల్లీ ఇన్ హిస్ హెడ్. వాడు ఎప్పుడు ఉన్నాడు, ఆడ వెనకాల ఉన్నాడని ఫీలింగ్ లో ఉంటుంటాడు. అందుకే సూర్య సాగర్ని ఎప్పుడు చూపించినా ఆ గ్లేర్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఇంటెన్షనల్, ఇట్ వాస్ ప్లాన్డ్. అంటే స్కెడ్యూలింగ్ కూడా చాలా కష్టమయ్యింది అనమాట. ఎందుకంటే మనకి సన్ కావాలి అని అంటే ఆ గ్లేర్ రావాలంటే సన్ కావాలి న్యాచురల్ లైట్ లో. సన్ రావాలంటే ఈవినింగే షూట్ చేయాలి మనం. సో ఆ 4 to 6 మ్యాటర్స్. నేను రివ్యూలో మెన్షన్ చేసి యాక్చువల్ గా సన్ ఫ్లేర్స్ ఉన్నాయి. దాన్ని ఎప్పుడైతే ఐడియా చెప్పానో సిద్ధార్థ్ కేమ్ అప్ విత్ ఎన్ ఐడియా సేయింగ్ ఎనమార్ఫిక్ లెన్స్ యూజ్ చేస్తే గ్లేర్ ఎన్హాన్స్ అవుతుంది. ఇట్ విల్ నాట్ జస్ట్ బి ఏ గ్లేర్, ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది. సో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అని తను డెమో తీసుకొచ్చి చూపించాడు. సో ఐ లైక్ దట్ ఐడియా మ్యాన్. దట్స్ వాట్ వీ వాంటెడ్ అండ్ ఇట్స్ బికమింగ్ బ్రైటర్ త్రూ ద లెన్స్. సో I think because of that you find the difference. That is The lens helped a lot. ఈ ఆర్ట్ డైరెక్షన్ ఎవరు, ప్రొడక్షన్ డిజైన్? అవినాష్ కొల్లా. he is very versatile. I mean చాలా కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తూనే ఉన్నారు. And సో లొకేషన్ ఎట్లా పట్టారు మీరు? లొకేషన్స్ I would give credit to 2-3 people అండి. మై అసిస్టెంట్ డైరెక్టర్స్ ఫస్ట్ వాళ్ళ బేబత్స అండ్ రిక్కీ చేశారు, విచ్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఫెమిలియర్ విత్. అంటే రాజమండ్రి అని నేను రాసేయటం, ఇది టౌన్ ఉండాలి రాజమండ్రి థియేటర్, అక్కడ ఒక ఐలాండ్ ఉండాలి అని మనం జోగ్రఫీ అంతా రాసేస్తే వీళ్ళు వెళ్ళి అవర్స్ అండ్ అవర్స్, ఐ మీన్ డేస్ బై అక్కడ ఉండి అన్నీ జీరో డౌన్ చేసి నన్ను పిలిచి ఇది ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇది ఉందని చూపించారు. సో మీరు చూస్తున్న టెంపుల్ ఎపిసోడ్స్ అంతా ఒక దగ్గర షూట్ చేసాం. కొండ మీద టెంపుల్, కొండ మీద టెంపుల్ అంతా ఒక దగ్గర. ఆ కొండ ఉంటూ విలేజ్ అంతా ఒక దగ్గర ఉంటుంది. అండ్ ఈ ఫ్లడ్ స్పాట్కి వచ్చేటప్పుడు మొత్తం ఆ విలేజ్ అంతా రెప్లికా చేసి మళ్ళీ వాటర్ సెట్ వేయాల్సి వచ్చింది. సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫిల్మ్ ఇన్ దట్ వే. వాటర్ సెట్ లో తీసారా అది? ఫ్లడ్స్ మళ్ళీ దాని రెప్లికా స్ట్రీట్స్ వేసి వాటర్ ఫిల్ చేసి లిటరలీ అంటే రీక్రియేట్ చేసాం. విలేజ్ని రీక్రియేట్ చేసి వాటర్ సింక్ చేసి అమేజింగ్ వర్క్ బై అవినాష్. అంటే నాట్ దట్ అపుల్లల నుంచి ఓపెన్ థియేటర్ ఈసీ లాడ్ ఆఫ్ థియేటర్ ఎక్స్టీరియర్. అది కూడా సినిమా ప్యారడైజ్ ఎఫెక్ట్ అనుకుంటా కదా, ఓపెన్ థియేటర్. ప్రొజెక్టర్ లో చూడటానికి పుల్లలు పెడతారు. ఇట్స్ ఎ క్రియేటివ్ థింగ్, బట్ వాచింగ్ ఫ్రమ్ ద ప్రొజెక్షన్ రూమ్ అనేసి సింబాలిక్ కదా అది. అది ఎగ్జాక్ట్ గా సీన్ అలాంటిది ఏమైనా ఉందా? అలాంటిది లేదు, బట్ ప్రొజెక్టర్ రూమ్ లోంచి సినిమా చూడటం అనేది దట్ ఇంప్రింటెడ్ యూ కదా. ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. దాన్ని కొంచెం క్రియేటివ్ గా చూపించారు. ఆ బాయ్ ఇలా పెట్టి రీల్స్ వేసి చూస్తా ఉంటాడు ప్రొజెక్టర్ రూమ్ నుంచి. సో ఐ థాట్ థియేటర్ ని కట్టడం అలాంటి ఒక సినిమా వచ్చినప్పుడు గ్యారెంటీ ఒక ప్రొజెక్షన్ రూమ్ సీన్ పడాలనేది నాకు అనిపించింది. అండ్ దానికి నాకున్న నాస్టాలజిక్ ఫీలింగ్ హెల్ప్ అయ్యి కరెక్ట్గా ఆ టైం పీరియడ్ కూడా డిజిటల్ రాలేదు కాబట్టి పర్ఫెక్ట్ గా సౌండ్. సత్య కూడా అంటుంటాడు కట్ చేస్తూ అలా వాళ్ళు అప్పుడు రీల్స్ ఆ లోపల ఉన్న ప్రొజెక్షనిస్ట్ ఇది ల్యాగ్ ఉందంటే ఆయన కట్ చేసి ఎడిటర్ యాక్చువల్లీ. సో అది కూడా ఉంటుంది మీకు సినిమాలో. ఆడు కత్తిరి పెట్టి కట్ చేస్తూ ఉంటాడు. హీరో విలన్ చంపేసుకోవడం ఏంటి అని చెప్పి కట్ చేస్తాడు. సో అప్పట్లో అలా ఉండేది. సమక్ ఫిల్మ్కి మేము అడిగా పని చేస్తున్నప్పుడు
సినిమా అంత బాగా ఆడట్లేదని తెలిసింది ఫస్ట్ డేకి. అండ్ దెన్ ఏడీస్కి పలానా రీల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రిమ్ చేసుకురండి అని అంటే వీ హ్యాడ్ టు గో టు డిఫరెంట్ థియేటర్స్. లైక్ ఇప్పుడు వైజాగ్ నాకు తెలుసు. సో అక్కడ 5-6 థియేటర్స్కి వెళ్ళి నేను అక్కడ ఈ ప్రొజెక్షనిస్ట్తో కూర్చుని ఇది కట్ చేయించి మళ్ళీ ప్యాచ్ చేసి రావాలన్నమాట ఫోటో తీసుకుని. Y2K ప్రాబ్లం లాగా. అలాగా యూ హావ్ డన్ ఆల్ దట్. యాక్చువల్ సురేష్ ప్రొడక్షన్స్ లో దట్స్ ఎ రెగ్యులర్ థింగ్ టు డూ. మీరు చేసిన సురేష్ ప్రొడక్షన్స్ కాదు తెలియదు. అది వాళ్ళు దే హ్యావ్ పీపుల్ టు డూ దట్. వాళ్ళు థియేటర్కి యాక్చువల్గా వాళ్ళు థియేటర్కి వెళ్తారు, వెళ్ళి రియాక్షన్ గమనించేసి ఎక్కడైనా డల్ ఉంటే రిపోర్ట్ చేస్తారు. దెన్ దీస్ పీపుల్ విల్ టేక్ క్రియేటివ్ డెసిషన్ టు చాప్ ఆఫ్ సర్టన్ థింగ్స్. ఎక్కడ బాగా అరుస్తున్నారు, ఎక్కడ డల్ అయిపోయారు, డల్ అయిపోయింది సినిమా స్టోరీకి ఎఫెక్ట్ కాదంటే తీసుకుంటాం. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ యూ గాట్? ఫ్యాన్స్ నుంచి కాల్స్ వచ్చినాయి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ గెస్. బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ నా వైఫ్ అయితే నువ్వు ఏడిపించడంలో బాగా ఎక్స్పెక్ట్ రావు అంది. సో అదొకటి. అంటే మన లైటర్ వే డెఫినెట్గా డిఫరెంట్ ఫ్యాన్స్ గ్రూప్స్ నుంచి బీట్ ఎనీ స్టార్. రామ్ సార్ ఫ్యాన్స్ ఎక్కర్లే కాదు, అగ్నేని గారు, XYZ మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు. సో ఆల్ దీస్ ఫ్యాన్స్ గ్రూప్స్ అన్నీ కూడా either text or calls they have done to me where saying we can see ourselves. ఇప్పుడు మీరు బయట రివ్యూస్లో కూడా చూస్తూ ఉంటే whoever is talking they need not be రామ్ సార్ ఫ్యాన్. అన్ని రకాల న్యూట్రల్గా fans. వచ్చి ప్రభాస్ గారి ఫ్యాన్ కూడా ఇవాళ ఇప్పుడే చూస్తున్నా సంథింగ్ నాకు శివుడు కనిపిస్తాడు ప్రభాస్లో, నేను చూసుకుంటాను అని నేను చూసుకున్నట్టుంది సినిమాలో అని. సో అలా ఆ విధంగా కనెక్ట్ అయ్యారు. దట్ ఈస్ జస్టిఫైడ్ బై. అండ్ ఫ్యామిలీస్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమాని. అంటే దే కెన్ సీ ఎ ప్లెజెంట్ అండ్ క్లీన్ నైట్ షోస్ మంచి ఆక్యుపెన్సీ ఉంది బికాజ్ ఫ్యామిలీస్ ఆర్ వాచింగ్. ఫ్యామిలీ బాగా చూస్తున్నారు. కాంప్లిమెంట్స్ ఐఎమ్ ఎంజాయింగ్. అంటే విజిబుల్గా అనిపించేది రివ్యూస్ చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను. అంటే వాళ్ళ అనాలిసిస్ మనం ఏవో థాట్ పెట్టి రాసుంటాం కదా, చాలా ఎఫర్ట్ ఉంటుంది దాని వెనకాల. మై రైటింగ్ డిపార్ట్మెంట్ కానీ, నాది కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ది, ఆల్ ఆఫ్ అస్ పుట్ టుగెదర్ వీ హ్యావ్ డన్ రియలీ. ఈ సినిమాని ఒక రెగ్యులర్ సినిమా లాగా చేసేద్దాం అనే ఇంటెన్షన్ కాదు, మై హిట్ ఒకటే మా ఇంటెన్షన్ కాదు. వీ ఆల్సో వాంట్ టు సే దట్ లవ్ ఫర్ అవర్ సినిమా. మాకు ఇండివిజువల్గా ఎవ్రీ వన్ ఆఫ్ అస్ లైక్ సినిమా అండ్ వీఆర్ హియర్ టు మేక్ ఫిల్మ్స్. సో ఆ లవ్ని చూపించే అవకాశం ఈ సినిమా ద్వారా వచ్చింది. సో ఆ లవ్, మా లవ్ ఎంత ప్యూర్గా ఉంటుందో ఈ సినిమా అంత ప్యూర్గా ఉండాలనిపించి వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. సో అవి ఆ ఇంట్రికసీస్ ఎవరైనా హైలైట్ చేసి ఓ పర్టికులర్ డైలాగ్ని కానీ, ఓ పర్టికులర్ ఆర్క్ కానీ, ఓ పర్టికులర్ దీన్ని మన ఫిల్మ్ క్రిటిక్స్ మన అందరు నాలెడ్జ్ ఉంటుంది, వీ కెన్ కమెంట్ అబౌట్ ఇట్ ఇన్ ది సెన్స్. సో అవన్నీ చదువుతూ ఆర్ వీడియోస్ వింటూ ఉన్నప్పుడు ఐ ఫీల్ రియలీ గుడ్. బై ది ఎండ్ వీ కుడ్ ట్యాప్ జనాలు మన ఎందుకు తీసాం అనేది పర్పస్ రీచ్ అయింది. ఏదో జస్ట్ లైక్ అనదర్ ఫిల్మ్ కాకుండా we did a biopic of a fan. Right. That is nice. I think this film will have a long run, not just in theaters, but OTT లో కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో బాగా పర్ఫామ్ చేస్తుంది because it's a universal thing. I want audience to come to the theaters not because of the collections and things like that. Whatever you are hearing, Ram sir gaani, Ravi sir gaani, or Naveen garu gaani, they have done ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకున్నారు. ఐ వాంట్ టు, అంటే ఇన్ నో అదర్ ప్లాట్ఫామ్ we were able to talk about this. I want you to know it first. ఏంటంటే టికెట్స్ రేట్ పెంచే అవకాశం ఉన్నా కూడా they didn't raise the ticket rate. The reason why you see lesser numbers comparing to other films of Ram because of the ticket rate. Because of the ticket rates. అవన్నీ 200-300 పెట్టి అమ్మిన టికెట్స్ ఇప్పుడు ఓన్లీ 150 అంతే. 150 మ్యాక్సిమం, నాట్ ఈవెన్ 200. మీరు ఏ థియేటర్ అయినా చూడండి. సో వాల్యూమ్స్ ఆర్ హై, బట్
బికాస్ ఆఫ్ ద లోవర్ ప్రైసింగ్ ఇంత ముందున్న నెంబర్లు అది ఒకటి. అండ్ సెకండ్ వాళ్ళు కూడా దే వాంట్ ఎవ్రీవన్ టు కమ్ టు ది థియేటర్ అండ్ వాచ్. ఇప్పుడు మన సినిమాలో థియేటర్ని గ్లోరిఫై చేసాం, థియేటర్ ఒక ఆలయం అని చెప్పాం, కథ చెప్తారు, అక్కడ మీరు ఇన్స్పైర్ అవుతారని చెప్పాం. చాలా షార్ట్స్ ఆడియో సజెషన్లో ఉండి స్క్రీన్ ఉంటుంది. సో ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిన థియేటర్లోనే చేయాలి. అది అలా డిజైన్ చేసి రాసినప్పుడు కూడా మా ఇంటెన్షన్ ఏంటంటే ఆడియన్స్ థియేటర్లో కూర్చున్న వాడిని ఊహించుకుంటుంటా, అరే ఒక ఇన్సెప్షన్ లాగా ఉండాలి. నువ్వు ఆడియన్స్ థియేటర్లో కూర్చుని ఒక థియేటర్లో ఉన్న సీన్ చూస్తా ఉంటే అక్కడ జనాలు ఉంటారు, అక్కడ స్క్రీన్ ఉంటుంది. ఇట్స్ రెప్లికేషన్ అంటే మీ స్క్రీన్ మీద మళ్ళీ జనాలు స్క్రీన్ ఉంటుంది. యూనో ఆ నాస్టాలజీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే దిస్ ఇస్ అ ఫిల్మ్ వేర్ యూ కెన్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్. That's one sole reason. Please go to theaters and watch. Right. So next film. Yeah, I have scripts. First, కథలు ఉన్నాయి, ఫ్యూ డెవలప్ చేసే ఉన్నాయి ఆల్రెడీ. ఒకసారి మళ్ళీ ఈ ప్రాసెస్ ఎంత ఆర్గానిక్గా చేశానో, ఒకసారి మిస్టర్ పొలిశెట్టి తర్వాత టు కమ్ టు ఆంధ్రకి తాలూకా అనే సినిమా చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు కూడా 3-4 స్క్రిప్ట్స్ డెవలప్ చేసి ఫుల్ షేప్లో చూసుకున్నాక లేదు ఇది చేద్దాం అని అనిపించింది. అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 స్క్రిప్ట్స్ ఎక్సర్సైజ్ చేసి దాంట్లో ఒకటి పిక్ చేస్తాం. సో మీ లాస్ట్ ఫిల్ము ఈ ఫిల్ము వాట్ ఈస్ ఈజ్ ఒక స్టోరీని తీసుకొని స్టోరీ లాగా చెప్పాలి వితౌట్ గెటింగ్ ఇన్ టు హీరో ఎలివేషన్లు, కమర్షియల్ ఎలిమెంట్, పోస్ట్ కామెడీ, లేదంటే ఐటమ్ సాంగ్స్, డాన్సెస్. సో యూ హ్యావ్ డెవలప్డ్ ఏ డిస్టింక్ట్ స్టైల్ అన్నట్టు విచ్ ఈస్ ఫార్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ డైరెక్టర్స్ ఆఫ్ యువర్ జనరేషన్, మీ ముందున్న జనరేషన్ కానీ. సో మీరు ఫ్యూచర్లో కూడా ఇదే స్టైల్ కంటిన్యూ అవుతారా? అంటే ఐ డోంట్ వాంట్ టు send a statement that I already belong to one certain kind of genre or style of filmmaking అండి, because even I don't know what I will do. So sometimes my work might sound monotony అనిపిస్తే I might change to something else, not because of the social pressures తో కాదు, నాకేమనిపిస్తుంది అనేది నేను ఫస్ట్ ఎక్సైట్ అవ్వాలి. ఈ సినిమా ఫస్ట్ రాస్తున్నప్పుడు మాస్టర్ పీస్ అని పెట్టుకున్నాం, అంటే అలాంటి సినిమా రాయాలి, దానికి ఏమేమి ఉంటాయి అన్నీ చేద్దాం అని ఇంటెన్షన్తో స్టార్ట్ చేస్తాం. సో అది ఐఆర్ గోల్, వెదర్ వి రీచ్ నాట్ అది పక్కన పెట్టేస్తే ఆ డిస్కషన్, మన వి సెట్ అవర్ గోల్ దేర్ అండ్ ఇంటెంట్ ఆఫ్ ది ఫిల్మ్. దాని ముందు సినిమా కూడా ఒకటి ఉండేది అలాగా, ఏంటి అన్బీటబుల్లో ఏదో ఉండేది. అంటే అప్పటికి నేను చాలా ఫేస్ చేసి ఉన్నా ప్రాబ్లమ్స్, సినిమా ఆగిపోవటం. ఇప్పుడు మొదలెట్టేది మాత్రం ఎవరు ఆపలేరు అని దాంతో చేసాం, అంటే ఇట్ షుడ్ హిట్ ద స్క్రీన్ అనేది. ఇప్పుడు ఇంటెన్షన్ వాజ్ డిఫరెంట్. సో టుమారో ఇంగ్లీష్ టైటిల్ ఆ టైంలో మిమ్మల్ని మోటివేట్ చేసి మీకు ఒక పర్పస్ ఇచ్చి ఒక టైటిల్ వర్కింగ్ టైటిల్ కింద పెట్టుకుంటారు. ఇంగ్లీష్ అని కాదు, ఏదైనా అయి ఉండొచ్చు, కానీ నాకు వచ్చిన గ్రామర్లో ఒకటి ఐ విల్ ఫైండ్ వన్ వర్డ్ టు వర్క్ ఆన్ ఇట్, అంతే. దట్ విల్ మోటివేట్ మీ టు డూ. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ.